హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సూపర్ ఉన్నారా? మస్తున్నారా? క్లాస్ టైం అయింది, వచ్చేసారా? లేదా ఆఫ్టర్ ఆల్ కేటీజే కదా అనుకుని వదిలేసారా? వదిలేసేయండి, మీ ఇష్టం, ఎవరేం చేయలేరు. సో మ్యామ్, వాట్ ఈస్ బ్యాక్లాగ్ సిరీస్ అండ్ హెచ్విఎస్? బ్యాక్లాగ్ సిరీస్ వదిలేసేయండి, హెచ్విఎస్ ఫాలో అవ్వండి. ఐ డిడ్ నాట్ టేక్ అ క్లాస్ ఇన్ బ్యాక్లాగ్ సిరీస్ అట్ ఆల్. సో లీవ్ బ్యాక్లాగ్ సిరీస్ aside and we will follow only HVS. Ma'am, following your recorded classes. That's okay, Nana. Rashmita, super cool, no problem. నువ్వు క్లాసెస్ ఫాలో అవుతున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. వెదర్ ఇట్ ఈస్ లైవ్ ఆర్ రికార్డెడ్ డజంట్ మ్యాటర్. కుమ్మడమే ఇంపార్టెంట్. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, ఇంపార్టెంట్ ఏంటి, బుల్లెట్ దిగిందా లేదా. సో దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నిన్న కార్నాట్ ఇంజన్ చెప్పలే. రూపేష్, డోంట్ వరీ, కార్నాట్ ఇంజన్ రివిజన్ లో కవర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కార్నాట్ ఇంజన్ ఒక డిలీటెడ్ పార్ట్, కానీ అందులోంచి క్వశ్చన్స్ ఇస్తారు. మన ఎన్టీఏ అద్భుతమైన టాలెంటెడ్ కదా. రూపేష్, డోంట్ వరీ నాన్న, కార్నాట్ ఇంజన్ చెప్పుకుందాం. లక్ష్మి, నువ్వు నాతో మెసేజ్ చెయ్యకపోతే నువ్వు ఇంటర్ ఫెయిల్ అయిపోతావు. సచ్చినోడు ఎవడరా? వామ్మో. ఓకే, హెచ్విఎస్ సిరీస్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు వినొచ్చు. ఫస్ట్ ఇయర్ వాళ్ళు వినాలమ్మా, కంపల్సరీగా వినాలి. హెచ్విఎస్ సిరీస్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కంపల్సరీగా వినాలి. బికాస్ నువ్వు సెకండ్ ఇయర్ రాస్తావు కదా నెక్స్ట్. ఎవరైనా వినాలమ్మా. హెచ్విఎస్ సిరీస్ అనేది ఫస్ట్ ఇయర్ వాళ్ళు వినాలి, సెకండ్ ఇయర్ వినాలి, డ్రాపర్స్ వినాలి. బికాస్ హెచ్విఎస్ సిరీస్ ఈస్ ద అల్టిమేట్ సిరీస్ వాట్ వీ డూ ఇన్ వేదాంతు తెలుగు. వేదాంతు తెలుగులో జేఈ ప్రిపరేషన్ కోసం, ఎప్సెట్ ప్రిపరేషన్ కోసం మీరు సీరియస్ గా ఉంటే మాత్రం కమ్ టు హెచ్విఎస్. ఎగ్జాంపుల్, మీరు థర్మోడైనమిక్స్ క్లాస్ వినండి. థర్మోడైనమిక్స్ క్లాస్ అదొక్క క్లాస్ చాలమ్మా. యువర్ జేఈ ప్రిపరేషన్ ఇస్ డన్ ఫర్ థర్మోడైనమిక్స్. అలాగే ఈ రోజు క్లాస్ కూడా. బిఫోర్ వి ప్రొసీడ్ టు కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, లెట్ మీ టెల్ యూ అబౌట్ ఎంబీసాట్ ఎగ్జామ్ కూడా. సో వెరీ గుడ్ నాన్న, ఆజాద్ చంద్రశేఖర్, సూపర్. ఎంబీసాట్ అనేది మెగా వేదాంత స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్. ఆల్రెడీ October 4th 5th లో జరిగిపోయింది లాస్ట్ వీక్. అబ్బాయి ఎవరో తలుచుకుంటున్నారు కూడా. హ్యూజ్ రెస్పాన్స్ అమ్మా. లాస్ట్ వీక్ 4th 5th అయితే చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ 11th 12th దానికి డబుల్ క్రౌడ్ రాయబోతోంది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అయిపోయాయి. మనకి కొన్ని స్కూల్స్ అయితే స్కూల్లో ఉన్న మొత్తం 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ రాసేస్తున్నారు తెలుసా. ఒక స్కూల్ నుంచి, నేను ఆ స్కూల్ పేర్లు చెప్పకూడదు యూట్యూబ్ లో, బట్ కొన్ని స్కూల్స్ అయితే ఆ స్కూల్లో ఉన్న మొత్తం 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ ఎంబీసాట్ రిజిస్టర్డ్, అందరు రాస్తున్నారు. అంత అద్భుతంగా ఉందన్నమాట రెస్పాన్స్. సో మీరు ఛాన్స్ మిస్ అవ్వకూడదు అంటే మాత్రం సీ దట్ యు ఆర్ రిజిస్టరింగ్ ఫర్ ఎంబీసాట్. ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ ఎంబీసాట్ ఎగ్జామ్. నౌ వీఆర్ మూవింగ్ ఆన్ టు కేటీజీ. కేటీజీ సినిమాలో కేజీఎఫ్ ఎంత హిట్టో, కేటీజీ ఫిజిక్స్ లో అంత హిట్. పర్వాలేదు, కాకపోతే ఇది ఒక చిన్న బుజ్జి కుట్టి క్యూట్ లెసన్ అనమాట. ఒక మంచి క్యూట్ లెసన్. ఎందుకంటే కేటీజీలో 3/4 పార్ట్ మనం థర్మోడైనమిక్స్ లో ఫినిష్ చేసేస్తాం. ఏదైతే సిపిసివిలు ఉన్నాయి, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంది, అన్ని కవర్ అయిపోతాయి. సో ఈ రోజు మనం ఇంకేముంది మేడం నేర్చుకోవడానికి అంటే, కేటీజీలో కొద్దిగా కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. మీరు థర్మోడైనమిక్స్ కూడా చూసే ఉంటారు. ఎన్ని కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఉన్నాయి. అసెర్షన్, రీజన్ బేస్డ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్, బోల్డ్ అన్ని కాన్సెప్చువల్ క్వశ్చన్స్ వస్తాయి. సో కేటీజీలో నుంచి కూడా కాన్సెప్చువల్ క్వశ్చన్స్ వస్తాయి, అందు మీద కాన్సన్ట్రేట్ చేయాలి. తర్వాత దీంట్లో ఐడియల్ గ్యాస్ గురించి మనం చదువుతాం అన్నమాట. ఈ ఐడియల్ గ్యాస్ యొక్క ప్రెషర్, అలాగే ఐడియల్ గ్యాస్ యొక్క ఎనర్జీ గురించి, అండ్ ఇందులో కొత్తగా మనకి స్పీడ్స్, రకరకాల స్పీడ్స్ ఉంటాయి. ఆర్ఎంఎస్ స్పీడ్ అంటే ఏంటి, యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి, మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ అంటే ఏంటి, వీటికి గ్రాఫ్స్ ఉంటాయి. కొన్ని చిన్న టాపిక్స్ అన్ని కలుపుకుంటాం. కేటీజీలో కూడా సిపిసివిలు ఉంటాయా? ఎస్, సిపిసివిలు ఉంటాయి. గామా ఈజ్ ఈక్వల్ టు సిపి/సివి, అలాగే సిపి - సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. నెక్స్ట్ సివి ఈజ్ ఈక్వల్ టు f/2r, సిపి ఈజ్ ఈక్వల్ టు 1 + f/2r. సో ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేస్తే గామా ఈజ్ ఈక్వల్ టు 1 + 2/f,
ఇవన్నీ మనం థర్మోడైనమిక్స్ లో నేర్చుకున్నామా లేదా? సేమ్ థర్మోడైనమిక్స్ కాన్సెప్ట్స్ కేటీజీలో కూడా ఉపయోగపడతాయి. సో థర్మోడైనమిక్స్ నేర్చుకున్న తర్వాతే కేటీజీకి రండి. ఫస్ట్ కేటీజీ నేర్చుకోవద్దు, ఫస్ట్ థర్మోడైనమిక్స్ ఫినిష్ చేసేయండి. బికాజ్ అందులో ఉండే ఈ అడియాబాటిక్, ఐసోథర్మల్ కూడా మనకి కొద్దిగా కేటీజీలో ఉపయోగపడతాయి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీజీ అంటే ఏంటి? వాట్ ఈస్ దిస్ కేటీజీ మ్యామ్? కేటీజీ అంటే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. గ్యాస్ యొక్క కైనెటిక్ థియరీ అన్నమాట. అంటే గ్యాసెస్ యొక్క అనాలిసిస్ ని తయారు చేస్తారు. అయితే కేటీజీ ద్వారా మనకి జనాలకి శాస్త్రజ్ఞులు ఏం చెప్పబోతున్నారు అంటే అబౌట్ ఐడియల్ గ్యాస్. అది అసలు లేనే లేదు. ఫిజిక్స్ లో, కెమిస్ట్రీలో కొన్ని టాపిక్స్ ఉంటాయమ్మా, అవేంటంటే అసలు ఎగ్జిస్ట్ అవ్వని వాటి గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. అసలు ఐడియల్ గ్యాస్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు, కానీ ఆ ఐడియల్ గ్యాస్ గురించి నువ్వు ఇన్ని టాపిక్స్ చదివేస్తావు. సో ఈజ్ ఇట్ ఫెయిర్ ఆర్ అన్ఫెయిర్? కమెంట్స్ లో చెప్పండి. అసలు ఎగ్జిస్టే అవ్వని ఒక ఐడియల్ గ్యాస్ ని తీసుకుని దాని ప్రాపర్టీస్, ఐడియల్ గ్యాస్ అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పి తెగ దాని ప్రెషర్ ఏంటి, దాని ఎనర్జీ ఏంటి, దాని వెలాసిటీలు ఏంటి, మొత్తం క్యాలిక్యులేట్ చేసేస్తాం. అసలు ఎగ్జిస్టే అవ్వని దాని గురించి చదవడం ఫెయిర్ ఆర్ అన్ఫెయిర్? కామెంట్స్ లో చెప్పండి చూద్దాం. ఎంతమంది ఫెయిర్ ఆర్ అన్ఫెయిర్ అంటారు చూద్దాము. సో ప్రస్తుతానికి ఇది స్టోరీ ఆఫ్ ఐడియల్ గ్యాస్ అన్నమాట. Is it possible to get 10K below rank in EPSET if we start our preparation now? Nitesh, yes, you can. Nitesh, it is possible, amma. It is possible to get below 6,000 rank also if you start now. Don't worry. Okay, if you start now, it is possible to get even now. Okay. మ్యామ్, భారతిలో మిస్ అయిన క్లాసెస్ రీప్లే క్లాసెస్ వినకుండా యూట్యూబ్ లో హెచ్విఎస్ క్లాసెస్ వింటే సరిపోతుందా? మౌనిక, ఎస్. మౌనిక, ఎస్ అమ్మా, యూ క్యాన్. ఆజాద్ చంద్రశేఖర్ అన్ఫెయిర్ అని చెప్పాడు. ఇంకెంతమంది అన్ఫెయిర్ అని చెప్తారో చూద్దాం. ఈజ్ ఇట్ ఫెయిర్ ఆర్ అన్ఫెయిర్ టు స్టడీ ఐడియల్ గ్యాస్? రూపేష్, అలాంటి కమెంట్స్ చేయొద్దు నాన్న. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అనేది కంప్లీట్ గా అజంప్షన్స్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అనేవి కొన్ని పాస్టులేట్స్. ఒక ఐడియల్ గ్యాస్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, పాస్టులేట్స్ అంటారు. అవి మనం తెలుసుకోవాలి, బికాస్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి. నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తాను నేను వీలైనంత వరకు కూడా. ఫస్ట్ థింగ్ ఏంటి? ద స్పేస్ వాల్యూమ్ టు మాలిక్యూల్ రేషియో ఈజ్ నెగ్లిజిబుల్. దాని మీనింగ్ ఏంటంటే గ్యాస్ కంటైనర్ తో కంపేర్ చేస్తే, గ్యాస్ ని ఒక కంటైనర్ లో నువ్వు ఫిలప్ చేసావమ్మా, ఆ కంటైనర్ లో ఐడియల్ గ్యాస్ ఉంది. ఆ ఐడియల్ గ్యాస్ యొక్క ఒక్కొక్క మాలిక్యూల్ యొక్క వాల్యూమ్ ని కంపేర్ చేస్తే, దేనితో? గ్యాస్ ఛాంబర్ యొక్క వాల్యూమ్ తో కంపేర్ చేస్తే ఇట్ ఈస్ నెగ్లిజిబుల్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వున్న రూమ్ ని కన్సిడర్ చేయి. నువ్వు ఏ రూమ్ లో ఉన్నావో ఆ రూమ్ కి 4 వాల్స్ ఉంటాయి. ఆ 4 వాల్స్ మధ్యలో ఎయిర్ అనేది ఫిలప్ అయిపోయింది. ఇప్పుడు ఆ వాల్స్ రూమ్ యొక్క వాల్యూమ్ తో కంపేర్ చేస్తే ఒక ఎయిర్ మాలిక్యూల్ వాల్యూమ్, ఈజ్ ఇట్ కంపారబుల్ ఆర్ నాట్ కంపారబుల్? అస్సలు కంపారబుల్లే కాదు కదా. అదే ఇక్కడ చెప్పారనమాట. ఒక ఎయిర్ పార్టికల్ యొక్క మాలిక్యూల్ సైజ్ ఆఫ్ ది కంటైనర్ లేదా వాల్యూమ్ తో కంపేర్ చేస్తే ఇట్ ఈస్ నెగ్లిజిబుల్. అంత చిన్న స్మాలెస్ట్ సైజ్ లో మాలిక్యూల్ ఉంటుంది. అకార్డింగ్ టు కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, ఇదేంటో ఇలా వచ్చాయి. సరే, అకార్డింగ్ టు కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, పాస్టులేట్స్ ఆఫ్ గ్యాసెస్ నుంచి సైజ్ ఆఫ్ ఆటమ్ ఆఫ్ అ గ్యాస్, ఒక గ్యాస్ యొక్క సైజ్ ఆఫ్ ఆటమ్ అప్రాక్సిమేట్ గా 10⁻⁻10 మీటర్స్ ఉంటుంది. సైజ్ ఆఫ్ ఆటమ్ ఎంతమ్మా? 10⁻⁻10 మీటర్స్. అదే న్యూక్లియై లెసన్ నుంచి, ఫ్రమ్ న్యూక్లియై లెసన్, ఎవరికైనా గుర్తుంటుందో ఉండదో, న్యూక్లియై అనే ఒక చాప్టర్ ఉంది. న్యూక్లియైలో సైజ్ ఆఫ్ న్యూక్లియస్ అని ఉంటుంది. సైజ్ ఆఫ్ న్యూక్లియస్ అప్రాక్సిమేట్ గా ఎంత గుర్తుందా? 10⁻⁻15 మీటర్స్. దీనినే 1 ఫెర్మి అని కూడా అంటారు మనం. సైజ్ ఆఫ్ న్యూక్లియస్ వేరు, సైజ్ ఆఫ్ ఆటమ్ వేరు. మనకి యూజువల్ గా ఈ రెండింటికి కంపారిజన్ లో క్వశ్చన్ అడుగుతారు. సైజ్ ఆఫ్ ఆటమ్, సైజ్ ఆఫ్ న్యూక్లియస్ రెండు గుర్తుపెట్టుకోండి. సైజ్ ఆఫ్ ఆటమ్ ఎవరిచ్చారు? కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అనేది సైజ్ ఆఫ్ ఆటమ్ ని చెప్పింది.
ఓకే, నెక్స్ట్ సెకండ్ దానికి వెళ్తే గనక మనము సెకండ్ పాస్టులేట్, దేర్ ఈస్ నో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఆఫ్ ఐడియల్ గ్యాస్. ఐడియల్ గ్యాస్ లో ప్రతి రెండు గ్యాస్ మాలిక్యూల్స్ కి మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉండదు. అందుకే గ్యాస్ మాలిక్యూల్స్ ఆర్ వెరీ ఫ్రీ టు మూవ్, ర్యాండమ్ గా ఫస్ట్ మూవ్ అవుతూనే ఉంటాయి, బికాస్ వాటి మధ్యలో నెగ్లిజిబుల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉందన్నమాట. సో నార్మల్ టెంపరేచర్ ప్రెషర్ దగ్గర దేర్ ఈస్ నో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ బిల్డ్స్ when the temperature decreases and the pressure increases. టెంపరేచర్ డిక్రీజ్ అవ్వాలి, ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వాలి, అప్పుడు మాత్రమే వాటి మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వస్తుంది. దేర్ ఈస్ అ లార్జ్ స్పేస్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ అండ్ రిజల్టింగ్ కంటిన్యూస్ మోషన్. మాలిక్యూల్స్ అన్ని చాలా దూరంగా ఉంటాయి, అందుకే చాలా ఫాస్ట్ గా ర్యాండమ్ గా మూవ్ అవుతూ ఉంటాయి. అలా మూవ్ అయ్యేటప్పుడు ప్రతి మాలిక్యూల్ ర్యాండమ్ గా మూవ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, గుద్దుకుంటాయి. దేర్ ఆర్ కొలిజన్స్ హ్యాపెనింగ్. కొలిజన్స్ అనేవి మాలిక్యూల్ కి మధ్యలోనే కాదు, వాల్స్ ఆఫ్ ది కంటైనర్ కి కూడా. ఇఫ్ దిస్ ఈస్ అ కంటైనర్ అనుకుందాం, ఇది ఒక కంటైనర్. ఈ కంటైనర్ లో నేను ఒక ఐడియల్ గ్యాస్ ని ఫిల్ చేశాను. సో ఐడియల్ గ్యాస్ పార్టికల్స్ ఏం చేస్తాయి, చాలా ర్యాండమ్ గా మూవ్ అవుతూ ఉంటాయి. అలా మూవ్ అయ్యేటప్పుడు ఒక పార్టికల్ దాని పక్కనే ఉండే పార్టికల్ తో కొల్లైడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇట్ విల్ కొల్లైడ్ విత్ ద వాల్స్ ఆఫ్ ది కంటైనర్ కూడా. వాల్స్ ఆఫ్ ది కంటైనర్ తో కూడా హిట్ అవుతుంది. అలా హిట్ అయినప్పుడు దానిని ఏమంటాము, కొలిజన్ అంటాము. ఎవ్రీ కొలిజన్ ఈస్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్. ఇది మనకి చాలా సార్లు కాన్సెప్ట్ లో అడిగారమ్మా. ఎప్పుడైతే ఐడియల్ గ్యాస్ ను కంటైనర్ లో పెట్టినప్పుడు గ్యాస్ పార్టికల్స్ ర్యాండమ్ గా మూవ్ అవుతాయి కదా, అలా మూవ్ అయ్యేటప్పుడు ఆ గ్యాస్ పార్టికల్స్ కి ఏదైతే కొలిజన్ జరుగుతుందో ఆ కొలిజన్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్. తర్వాత పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అంటే మొమెంటం కన్జర్వ్డ్. మొమెంటం లో చేంజ్ ఉంటుంది కానీ కన్జర్వ్డ్. దీని మీద మనకి బిట్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. పార్టికల్స్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్. పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ అంటే మొమెంటం లో చేంజ్ ఉంటుంది కానీ టోటల్ మొమెంటం బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ మొమెంటం ఆఫ్టర్ కొలిజన్, కన్జర్వ్డ్. నెక్స్ట్, మాలిక్యూల్స్ హ్యావ్ కైనెటిక్ ఎనర్జీ డ్యూ టు random movement, but average kinetic energy of these molecules differs with the temperature. టెంపరేచర్ తో పాటు కైనెటిక్ ఎనర్జీ మారిపోతుంది. దీని మీద కూడా ఒక చిన్న పాయింట్ చెప్తాను చూడండి. ఏదైతే మనకి ఐడియల్ గ్యాస్ ఉందో ఐడియల్ గ్యాస్ కి కేవలం టోటల్ ఎనర్జీ ఈజ్ ఓన్లీ డ్యూ టు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్. దీనికి పొటెన్షియల్ ఎనర్జీ ఉండదు. రీజన్ ఏంటి అంటే ఐడియల్ గ్యాస్ లో పార్టికల్ కి మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ నెగ్లిజిబుల్. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ లేదు కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఎగ్జిస్ట్ అవ్వదు. ఐడియల్ గ్యాస్ విషయంలో టోటల్ ఎనర్జీ ఈజ్ ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ. టోటల్ ఎనర్జీ ఈజ్ ఓన్లీ డ్యూ టు మూవ్మెంట్ ఆఫ్ ది పార్టికల్స్. కైనెటిక్ ఎనర్జీ వల్ల మాత్రమే వస్తుంది, దీనిలో పొటెన్షియల్ ఎనర్జీ ఉండదు. ఎందుకు పొటెన్షియల్ ఎనర్జీ ఉండదు, రీజన్ ఇక్కడ ఆల్రెడీ చెప్పారు. దేర్ ఈస్ నో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్. పార్టికల్ కి మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ లేదు కాబట్టి అక్కడ మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఉండదు, కేవలం కైనెటిక్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనం ఎలాగో ఎనర్జీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎనర్జీ, ప్రెషర్ వీటి గురించి ఫస్ట్ ఫినిష్ చేసేసుకుందాం. సో ప్రెషర్ ఎగ్జర్టెడ్ by an ideal gas. Pressure exerted by an ideal gas. ప్రెషర్ అంటే ఏమని చెప్పుకున్నాము, ఎప్పుడైనా నువ్వు ఒక ఐడియల్ గ్యాస్ ని ఒక కంటైనర్ లో తీసుకున్నప్పుడు ఆ ఐడియల్ గ్యాస్ పార్టికల్స్ చాలా ర్యాండమ్ గా మూవ్ అవుతూ ఉంటాయి. అలా మూవ్ అయ్యేటప్పుడు కంటైనర్ ని కొల్లైడ్ అవుతాయి, పక్కనున్న పార్టికల్ ని కూడా కొల్లైడ్ అవుతాయి. ఇలా కొలిజన్స్ జరిగినప్పుడు అవి ప్రెషర్ ని ఎగ్జర్ట్ చేస్తాయి. ఆ ప్రెషర్ కి ఫార్ములా మనం ఇక్కడ డెరివేషన్ చేయట్లేదు, బికాస్ జేఈ లాంటి ఎగ్జామ్ లో డెరివేషన్లు చేసి మనం సాధించేదేం ఉండదు కాబట్టి ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు 1/3 రో VRMS స్క్వేర్. యావరేజ్ కి స్క్వేర్ అన్నమాట, VRMS స్క్వేర్. 1/3 రో VRMS స్క్వేర్. ఇక్కడ రో ప్లేస్ లో 1/3 రో ప్లేస్ లో రో అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ కదా.
మాస్ ఎలా రాస్తావు అంటే m అనేది మాస్ ఆఫ్ ఈచ్ పార్టికల్, ఒక్కొక్క గ్యాస్ పార్టికల్ యొక్క మాస్ స్మాల్ m అనుకుంటే, ఇఫ్ దేర్ ఆర్ n నంబర్ ఆఫ్ పార్టికల్స్, ఇక్కడ నాకు n నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి అనుకుంటే అప్పుడు టోటల్ మాస్ ఏమవుతుందమ్మా n ఇంటూ m. స్మాల్ n రాయకూడదు, క్యాపిటల్ n రాయాలి. ఈ లెసన్ లో స్మాల్ n కి క్యాపిటల్ n కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. క్యాపిటల్ n అనేది నంబర్ ఆఫ్ పార్టికల్స్ అనుకుంటే n ఇంటూ m అనేది టోటల్ మాస్ ఆఫ్ ది గ్యాస్ బై టోటల్ వాల్యూమ్ ఆఫ్ ది గ్యాస్ ఇంటూ వి మీన్ స్క్వేర్. ప్రెషర్ కి ఫార్ములా జాగ్రత్తగా చూసుకోండి. క్యాపిటల్ n వేరు, స్మాల్ n వేరు. క్యాపిటల్ n అనేది టోటల్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, స్మాల్ n అనేది నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్. ఇలాంటి చిన్న చిన్నవే క్వశ్చన్స్ మనకి చేయడానికి, సాల్వ్ అవ్వడానికి, రాకుండా ఉండడానికి రీజన్. ప్రాబ్లం ఎందుకు అర్థం కావట్లే, ఆన్సర్ ఎందుకు రావట్లేదు అంటే స్మాల్ n క్యాపిటల్ n ఈ డిఫరెన్సెస్ తెలిస్తేనే మనం ప్రాబ్లమ్స్ చేయగలం. సో స్మాల్ n ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ n బై వి రాయడం రావాలి. స్మాల్ n ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ n బై వి. అదే మనకి నంబర్ ఆఫ్ మోల్స్ మాలిక్యూల్స్ రెండు వేరు. ఓకే, సో మోల్స్ వచ్చినప్పుడు n ఇజ్ ఈక్వల్ టు అవగాడ్రో నంబర్ బై వాల్యూమ్ రాసుకోవాలి. ఇది మామూలుగా నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, ఇది నంబర్ ఆఫ్ మోల్స్ కి ఇండికేషన్ అన్నమాట. సో NA బై వి. NA అనేది అవగాడ్రో నంబర్. కొంచెం జాగ్రత్తగా స్మాల్ n క్యాపిటల్ n చూసుకోవాలి. సో ఫైనల్ గా ఇప్పుడు మనం ఒక సూపర్ డూపర్ ఫార్ములా నేర్చేసుకున్నాము. ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై అన్ ఐడియల్ గ్యాస్. మనం ఒక ఫార్ములా నేర్చేసుకున్నాం, ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ఐడియల్ గ్యాస్. అయిపోయింది. ఇంక ఇక్కడ నుంచి ప్రెషర్ ని ఎనర్జీలోకి కన్వర్ట్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ ప్రెషర్ ని ఎనర్జీలో కన్వర్ట్ చేయొచ్చు. ఎలా కన్వర్ట్ చేయొచ్చు అంటే కైనెటిక్ ఎనర్జీ ఏం చెప్పాను, ½ mv². సో ఇక్కడ m ఎలాగూ ఉంది, v² ఉంది. సో నేను 2 తో మల్టిప్లై చేస్తే 2/3 అవుతుంది. సో అలా మనకి ఎనర్జీ వస్తుంది. బట్ అదంతా పక్కన పెట్టండి. ఎనర్జీ కాన్సెప్ట్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఒకసారి చూద్దాం. ఎనర్జీ కాన్సెప్ట్ ఆఫ్ ఐడియల్ గ్యాస్. నేనేం చెప్పాను, ఒక ఐడియల్ గ్యాస్ కి ఎనర్జీ అనేది డ్యూ టు ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ వల్ల దానికి ఎనర్జీ రాదు. అసలు పొటెన్షియల్ ఎనర్జీ ఎగ్జిస్ట్ అవ్వదు, ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి 3/2 RT. యాక్చువల్ గా అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇంటర్నల్ ఎనర్జీ, ఓన్లీ ఇంటర్నల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేసావు అనుకో, U is equal to F/2 RT. U is equal to F/2 RT. ఇక్కడ F ఏంటమ్మా, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. F ఏంటి, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఈ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ లో నేను సెపరేట్ గా వేరేలాగా చెప్తాను. సో థర్మోడైనమిక్స్ లో మేడం చెప్పేశారు కదా, ఇంకెందుకులే అని చెప్తే కాదు. కేటీజీలో కొత్త కొత్త పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను. ఆల్రెడీ థర్మోడైనమిక్స్ లో చెప్పినవి రిపీట్ చేయను, కానీ కేటీజీలో చెప్పేవన్నీ కొత్త పాయింట్స్ అవుతాయి. అండ్ క్లాస్ వినలేదా, మీరు రాసే సెషన్ లో కేటీజీ వస్తే మాత్రం బిట్టు పోతుంది, చూసుకోండి. చిన్న లెసనే కదా, ఆఫ్టర్ ఆల్ లెసనే కదా అనుకుని మీరు వదిలేస్తే that will be the biggest effect, biggest mistake you have done. So JEE కి మీరు సీరియస్ గా ప్రిపేర్ అయితే మాత్రం see that you are preparing every chapter. Make sure that every chapter is unturned. సో ఒకవేళ ఐడియల్ గ్యాస్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ అడిగారు అనుకోండి, U is equal to F/2 RT. R మీకు తెలుసు, F అనేది డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. అయితే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ నేను కొత్తగా చెప్తాను చూడండి, ఇందులో సేమే కానీ కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇందులో. నెక్స్ట్ యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆర్ యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ అని అడగచ్చు, లేదా యావరేజ్ ఎనర్జీ అని అడగచ్చు. యావరేజ్ ఎనర్జీ మనకి రెండు రకాల ఫార్ములా ఉంటాయి చూడండి. ఒకటి E is equal to 3/2 RT, రెండోది E is equal to 3/2 KT. K అనేది బోల్ట్జ్మన్ కాన్స్టెంట్,
ఆర్ అనేది యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. మీరు ఇక్కడ కావాలంటే n తో కూడా మల్టిప్లై చేయొచ్చు. ఏ ఫార్ములా ఎప్పుడు వాడాలి? 3/2 RT ఎప్పుడు వాడాలి? 3/2 KBT ఎప్పుడు వాడాలి? కైనెటిక్ ఎనర్జీ బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ ఎప్పుడు వాడాలి? ఎప్పుడు అంటే ఇక్కడ ఎనర్జీ పర్ మోల్ అని అడిగితే ఈ ఫార్ములా వాడాలి. క్వశ్చన్ లో ఎనర్జీ పర్ మోల్, ఎనర్జీ పర్ మోల్ అని అడిగితే E = 3/2 RT. అదే క్వశ్చన్ లో ఎనర్జీ పర్ మాలిక్యూల్, ఎనర్జీ పర్ మాలిక్యూల్ అని అడిగితే బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ వస్తుంది, పర్ మోల్ అని అడిగితే ఆర్ వస్తుంది. బికాస్ మీకు ఇక్కడ ఏంటంటే చూడండి, మనకి ఇక్కడ కెమిస్ట్రీలో మీకు తెలియాలి ఈ పాయింట్. R/NA, ఆర్ ని అవగాడ్రో నంబర్ తో డివైడ్ చేస్తే బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ వస్తుంది. ఎంతమందికి ఈ విషయం తెలుసు? R/NA = బోల్ట్జ్మన్ కాన్స్టెంట్. ఇవి ఒకసారి గుర్తు తెచ్చుకుందాం ఉండండి కెమిస్ట్రీ పాయింట్స్. R/NA ఈజ్ నథింగ్ బట్ బోల్ట్జ్మన్ కాన్స్టెంట్. తర్వాత N నంబర్ ఆఫ్ మోల్స్, N = స్మాల్ m/M. ఈ ఫార్ములా ఎంతమందికి తెలుసు? ఇవన్నీ కెమిస్ట్రీ, నేను రాసేదంతా కెమిస్ట్రీ అమ్మా. N అనేది నంబర్ ఆఫ్ మోల్స్, ఇందులో స్మాల్ m ఏంటి? మాస్ ఆఫ్ గ్యాస్, క్యాపిటల్ M ఏంటమ్మా? మాలిక్యులర్ వెయిట్, మాలిక్యులర్ మాస్ ఆఫ్ గ్యాస్. మాలిక్యులర్ మాస్ ఆఫ్ గ్యాస్ వేరు, మాస్ ఆఫ్ గ్యాస్ వేరు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. లెట్ us take a small example. If I ask you 10 grams of oxygen అని ఇచ్చాను. 10 grams of oxygen లో స్మాల్ m ఎంత, క్యాపిటల్ M ఎంత మీరు ఐడెంటిఫై చేయాలి. 10 grams of oxygen లో స్మాల్ m ఎంత, క్యాపిటల్ M ఎంత చెప్పండి అమ్మా. వాట్ ఈస్ స్మాల్ m, వాట్ ఈస్ క్యాపిటల్ M? ప్లీజ్ టెల్ మీ అబౌట్ ఎలక్ట్రోస్టాటిక్స్. ఎలక్ట్రోస్టాటిక్స్ కమింగ్ అప్ అమ్మా. మీరు నన్ను గనక రెగ్యులర్ గా యూట్యూబ్ లో క్లాసెస్ ఫాలో అవుతూ ఉంటే గనక మీకు ప్రతి చాప్టర్ కవర్ అవుతుంది యూట్యూబ్ లో, చూసుకోండి. హీట్ ఈస్ యాడెడ్ టు అ సిస్టమ్, ఇట్స్ టెంపరేచర్ మస్ట్ ఇంక్రీజ్. ఇస్ దిస్ స్టేట్మెంట్ ట్రూ మ్యామ్? ఎస్ అమ్మా. సో వై మ్యామ్? హీట్ ఈస్ యాడెడ్ టు అ సిస్టమ్. నువ్వు హీట్ ఎనర్జీ ఇచ్చావు, ఎక్స్ట్రా ఎనర్జీ ఇచ్చావు. ఎప్పుడైతే ఎక్స్ట్రా ఎనర్జీ పార్టికల్ కి ఇచ్చావో అది వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, విగ్గరస్ గా మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మూవ్మెంట్ పెరిగిందో టెంపరేచర్ పెరుగుతుంది. సో హీట్ ఈస్ యాడెడ్ టు అ సిస్టమ్, టెంపరేచర్ మస్ట్ ఇంక్రీజ్. రీజన్ హీట్ ఎనర్జీ అంటే నువ్వు పార్టికల్ కి ఎక్స్ట్రా ఎనర్జీ ఇచ్చావు. బికాస్ ఆఫ్ దట్ ఎక్స్ట్రా ఎనర్జీ పార్టికల్ మూవ్స్, వైబ్రేట్స్ ర్యాండమ్లీ, మోర్ ర్యాపిడ్లీ కదలికలు ఉన్నప్పుడు మోర్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. హౌ కెన్ గ్యాస్ మాలిక్యూల్స్ అట్ ద సేమ్ టెంపరేచర్ హ్యావ్ డిఫరెంట్ స్పీడ్స్? గ్యాస్ మాలిక్యూల్ ఒకదానికొకటి సరే సేమ్ గా బిహేవ్ చేయవు కదమ్మా. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్. దట్ ఈస్ బికాస్ దే డోంట్ హ్యావ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్. వాటి మధ్యలో ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ లేకపోవడం మూలాన దే ఆర్ నాట్ బౌండ్ టు ఈచ్ అదర్. సో దేనికి నచ్చినట్లు అది దానికి ఇష్టం వచ్చిన స్పీడ్స్ తీసుకుంటుంది అనమాట. సో దట్ ఈస్ ద టెక్నికాలజీ. మ్యామ్ కీవర్డ్స్ తెలుగులో చెప్పండి. తెలుగులో ఆల్మోస్ట్ చెప్తున్నాను. నాకు ఇంకా మోల్స్ కి తెలుగు పదం తెలీదు. మోల్ కి తెలుగు పదము, మాస్ కి తెలుగు పదాలు, వీటికి తెలుగు పదాలు తెలియవమ్మా నాకు. నేను చదివిన తెలుగు మీడియంలో అయినా ఇవన్నీ మర్చిపోయాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాల్ m ఏంటి ఇందులో? 10 grams. క్యాపిటల్ M ఏంటమ్మా? ఆక్సిజన్ కి క్యాపిటల్ M 32 grams. ఆక్సిజన్ కి క్యాపిటల్ M 32, హైడ్రోజన్ కి 2, నైట్రోజన్ కి 28, కార్బన్ డైఆక్సైడ్ 44. ఇవన్నీ మీకు తెలియాలి, బేసిక్స్ తెలియాలన్నమాట. సో మాలిక్యులర్ మాస్ అంటే 8O16. అందులో 2 ఆటమ్స్ ఉంటాయి ఆక్సిజన్. ఇవన్నీ తెలుసా? మోనోఅటామిక్, డైఅటామిక్ ఐడెంటిఫై చేయడము రావాలి, ఇవన్నీ రావాలి. సో నంబర్ ఆఫ్ మోల్స్ ఇది తెలియాలి. తర్వాత నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కావాలి అంటే క్యాపిటల్ M లో అవగాడ్రో నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటే గనక స్మాల్ m లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి? సో
స్మాల్ m బై క్యాపిటల్ M ఇంటూ NA. ఇది ఒక క్యాలిక్యులేషన్ రావాలి. నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? క్యాపిటల్ M అటామిక్ మాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ తీసుకున్నాం అనుకో, ఆక్సిజన్ లో 32 grams లో అవగాడ్రో నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. 32 grams లో అవగాడ్రో నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. అప్పుడు 10 grams లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి? నంబర్ ఆఫ్ మాలిక్యూల్ క్యాలిక్యులేషన్ అన్నమాట. ఇవన్నీ మీరు కెమిస్ట్రీలో చేసి ఉండాలి. చేయకపోతే ఇప్పుడు నేర్చుకోండి. ప్రతి దానికి అంతే. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకోండి. కార్బన్ డైఆక్సైడ్ కి క్యాపిటల్ M ఎంత? 44 grams. అంటే 44 grams లో ఎన్ని నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి? అవగాడ్రో నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. అవగాడ్రో నంబర్ గుర్తుందా? 6.02 ఇంటూ 10^23. అవగాడ్రో నంబర్ కూడా రాస్తాను చూడండి. అవగాడ్రో నంబర్ ఎంత? 6.023 ఇంటూ 10^23. ఒక మోల్ లో ఇన్ని నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. 1 mole ఈజ్ ఈక్వల్ టు అవగాడ్రో నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. కెమిస్ట్రీ, బేసిక్ కెమిస్ట్రీ అన్నమాట. ఇక్కడ నేను చెప్పిందంతా బేసిక్ కెమిస్ట్రీ. ఇవన్నీ ప్రాబ్లమ్స్ లో కన్వర్షన్స్ లో అప్లై చేయాల్సి ఉంటుంది మనం. సో కైనెటిక్ ఎనర్జీ, ఐ మీన్ ఎనర్జీ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్. ఎనర్జీ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ అనగానే 3/2 RT లేదా 3/2 KBT. ఇప్పుడు నేను ఒక అద్భుతమైన క్వశ్చన్ అడుగుతాను, మీరు సూపర్ గా ఆన్సర్ చెప్పేస్తారనమాట. ఇఫ్ ద ప్రెషర్ ఆఫ్ an ideal gas is doubled and its volume is halved, then what is the new energy of ideal gas at same temperature? ఇది క్వశ్చన్. ఆప్షన్స్, ఆప్షన్ ఏ PV is equal to nRT కూడా మీరు ఊహించుకోవచ్చు కావాలనుకుంటే. ఆప్షన్ ఏ 2E, ఆప్షన్ బి E/2, ఆప్షన్ సి E, ఆప్షన్ డి 0. కరెక్ట్ ఆన్సర్ ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? What is the correct answer? Hey ma'am, Jeshu, hi. Capital R value 8.31 Anna. Capital R value 8.31 joule per mole. Capital R value 8.312 కావాలనుకుంటే. మ్యామ్ మెయిన్స్ మోడల్ ఫిజిక్స్ ఎప్పుడు స్టార్ట్? వామ్మో, మెయిన్స్ మోడర్న్ ఫిజిక్సా? మోడర్న్ ఫిజిక్స్ టైం పడుతుంది, ఇప్పుడప్పుడే కాదు. జెన్ జీ సిరీస్ స్టార్ట్ చేశారు మ్యామ్, దానికి మీరు చెప్తారా? నేనెందుకు చెప్తానమ్మా, ఆ ఛానల్లో నేను చెప్పను కదా. ఇప్పుడు HVS సిరీస్ చూడడానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి చెప్పండి? ఏ సిరీస్ అయితే ఏంటి, మీరు ఏదో ఒకటి చదువుకుంటే చాలు అంతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఆన్సర్ ఏంటి అంటే, ఇక్కడ ఎనర్జీ ఆఫ్ ఐడియల్ గ్యాస్ గురించి మాట్లాడుతున్నారు. ఎనర్జీ ఆఫ్ ఐడియల్ గ్యాస్ కదా. ఎనర్జీ ఆఫ్ ఐడియల్ గ్యాస్ అనగానే నీకు ఫార్ములా 3/2 KBT లేదా RT ఏదో ఒకటి తీసుకో. ఇందులో 3/2 కాన్స్టెంట్, KB కాన్స్టెంట్, బోల్జ్మన్ కాన్స్టెంట్. సో ఎనర్జీ అనేది దేని మీద డిపెండ్ అయింది? ఓన్లీ టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. ప్రెషర్, వాల్యూమ్ మీద డిపెండ్ అవ్వదు. కొంతమంది ఏమనుకుంటారంటే PV is equal to nRT, T ప్లేస్ లో PV/NR రాసేద్దాము, అవ్వదు. అలా కుదరదు. ఖచ్చితంగా ఎనర్జీ అనేది ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ టెంపరేచర్. ప్రెషర్ మీద, వాల్యూమ్ మీద డిపెండ్ అవ్వదు. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ప్రెషర్ అండ్ టెంపరేచర్. సో క్వశ్చన్ లో ఏమన్నారు? వాట్ ఈస్ ద న్యూ ఎనర్జీ? కొత్త ఎనర్జీ సేమ్ టెంపరేచర్ దగ్గర మారదు. సో ఆప్షన్ సి. అదే నీకు వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ఎనర్జీ అంటే ఆప్షన్ 0. వాట్ ఈస్ చేంజ్ ఇన్ ఎనర్జీ అంటే ఆప్షన్ 0. కానీ వాట్ ఈస్ ద న్యూ ఎనర్జీ, అది క్యాపిటల్ E మాత్రమే ఉంటుంది. సో ఇది ఎనర్జీకి సంబంధించింది. ఎనర్జీకి సంబంధించిన ఫార్ములా ఒకసారి చూసుకోండి నాన్న.
పర్ మోల్ అడిగారా, పర్ మాలిక్యూల్ అడిగారా, పర్లేదు, కొంచెం మనం ఏది రాసుకున్నా ఆన్సర్లు యూజువల్ గా దగ్గరకు వస్తాయి. ఇంటర్నల్ ఎనర్జీ, ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. F/2 RT ఉంది కదా, దీంట్లో మనకి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, ఈక్వి పార్టీషన్ ఎనర్జీ అనే కాన్సెప్ట్ వస్తుంది. రెండు కలిపి మనం అర్థం చేసేసుకోవచ్చు. సో నౌ లెట్ us అనలైజ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ ఈక్వి పార్టీషన్ ఎనర్జీ. ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ ఏదైతే ఉందో మోస్ట్లీ మీకు యూట్యూబ్ లో ఒక చిన్న పాయింట్ మిస్ చేసి చెప్తారు. వైబ్రేషనల్ మోడ్ గురించి దాదాపు మీకు ఎక్కడ యూట్యూబ్ లో దొరకదు, అంటే టీచింగ్ లో. సో ఒకసారి ఈ పాయింట్ జాగ్రత్తగా వినండి. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ నాకు తెలుసు అనుకోకండి. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ లో చిన్న పాయింట్ ఎక్స్ట్రా, రిజిడ్ మాలిక్యూల్, నాన్ రిజిడ్ మాలిక్యూల్, వాటి వైబ్రేషన్స్, వాటికి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎలా ఉంటుంది మనం నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ని F తో సింబలైజ్ చేస్తాం కదా. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ లెటర్ F. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏంటి? డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏంటి? ఒక గ్యాస్ పార్టికల్ ఎన్ని దారుల్లో, ఎన్ని పాత్లలో ఫ్రీగా మూవ్ అవ్వగలదు, పాసిబుల్ పాత్స్. సో ద నంబర్ ఆఫ్ పాసిబుల్ పాత్స్ ఇన్ విచ్ అ గ్యాస్ కెన్ మూవ్ ఫ్రీలీ, ఎటువంటి రూపాయి పే చేయకుండా. సో ఒకసారి దీని డెఫినేషన్ రాస్తాను, బికాజ్ మనకి కాన్సెప్చువల్ బిట్స్ వస్తాయి కాబట్టి. వాట్ ఈస్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అమ్మ? డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ ద possible number of paths in which a gas molecule can move freely. చాలా ఫ్రీగా ఒక గ్యాస్ పార్టికల్ ఎన్ని పాత్లలో ఫ్రీగా మూవ్ అవ్వగలదు, దానిని మనము ఏమంటామమ్మా? దాట్ ఈస్ కాల్డ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఇక్కడ ఈక్వి పార్టీషన్ ఆఫ్ ఎనర్జీ ఏం చెప్తుంది? లా ఆఫ్ ఈక్వి పార్టీషన్ ఆఫ్ ఎనర్జీ ఏం చెప్తుంది? లా ఆఫ్ ఈక్వి పార్టీషన్ ఆఫ్ ఎనర్జీ ఏం చెప్తుంది? సమానత్వ హక్కుల గురించి మాట్లాడుతుంది. ఒక ఇంట్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటే ఆస్తులు చెరి సమానం, ఇద్దరికి సమానంగా పంచాలి. అదే ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలకి ఆస్తులు సమానంగా పంచాలి. అదే ఇంట్లో 5గురు పిల్లలు ఉంటే ఆ ఆస్తిని 5గురు పిల్లలకి సమానంగా పంచాలి. అదే మనకి ఈక్వి పార్టీషన్ ఆఫ్ ఎనర్జీ చెప్తుంది. టోటల్ గ్యాస్ కి ఎనర్జీ ఉంటుంది కదా, ఆ టోటల్ గ్యాస్ యొక్క ఎనర్జీ షుడ్ బి ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ among the number of degrees of freedom. That's it amma. So equipartition of energy em cheptundante total energy of ideal gas అని రాస్తాము, but total energy of a gas must be equally distributed. ఇది నోట్ చేసుకోండి అమ్మా. ఈ సెంటెన్స్ డెఫినేషన్ మీకు కొంచెం దొరక్కపోవచ్చు. ఈ సెంటెన్స్ డెఫినేషన్ అనేది ఐపీఈలో 2 మార్క్స్ లో గ్యారంటీగా వస్తుంది. ఫస్ట్ ఇయర్ వాళ్ళు నోట్ చేసుకోండి. చాలా చోట్ల దొరకదు, దొరికినా డిఫరెంట్ గా ఉంటది. కాబట్టి లా ఆఫ్ స్టేట్ లా ఆఫ్ ఈక్వి పార్టీషన్ ఆఫ్ ఎనర్జీ ఎప్పుడు 2 మార్క్స్ లో లాస్ట్ క్వశ్చన్ ఇదే ఉంటది. స్టేట్ లా ఆఫ్ ఈక్వి పార్టీషన్ ఆఫ్ ఎనర్జీ 2 మార్క్స్, వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళు డెఫినేషన్ నేర్చుకోవాలి. ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఇట్స్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. దానికి ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటే అన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ లోను దానికి ఉన్న టోటల్ ఎనర్జీని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అందుకే మనకి U ఇస్ నథింగ్ బట్ టోటల్ ఎనర్జీ F/2 RT గా తీసుకుంటారు. F/2 RT, 3/2 అనేది నంబర్ ఆఫ్ మోల్స్ 1 తీసుకుని రాసుకుంటాం అనమాట. సో F/2 RT. ఇప్పుడు ఈ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ గురించి నేను చెప్తాను చూడండి. మనకి నార్మల్ గా మోనో అటామిక్ కన్సిడర్ చేద్దాం, ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం. మోనో అటామిక్ గ్యాస్. మోనో అటామిక్ పేరులోనే ఉంది, సింగిల్ ఆటమ్ ఉంటుంది. మోనో అటామిక్ గ్యాసెస్ కి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే హీలియం, ఆర్గాన్, ఇవన్నీ కూడా సింగిల్ ఆటమ్. ఇవన్నీ ఇనర్ట్ గ్యాసెస్, సింగిల్ ఆటమ్ గ్యాసెస్ అన్నమాట.
హీలియం ఆర్గాన్ ఎక్కువగా ఇస్తారు మనకి. హీలియం ఆర్గాన్ అనేవి మోనో అటామిక్, ఒకటే ఆటమ్ ఉంటుంది. ఈ ఒక్క ఆటమ్ దానికి ఫ్రీడమ్ ఎక్కువ. సో మనము ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ తీసుకున్నాను. నేను మోనో అటామిక్ గ్యాస్ సింగిల్ ఆటమ్ ఉంది. ఇప్పుడు ఈ సింగిల్ ఆటమ్ దానికి ఫ్రీడమ్ ఎటైనా వెళ్ళొచ్చు. అది ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ లో వెళ్ళొచ్చు, వై యాక్సిస్ డైరెక్షన్ లో వెళ్ళొచ్చు, జెడ్ యాక్సిస్ డైరెక్షన్ లో కూడా మూవ్ అవ్వచ్చు. సో ఇట్ హ్యాస్ 3 ఏం టైప్ ఆఫ్ మోషన్? స్ట్రైట్ లైన్ మోషన్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, అలాంగ్ వై యాక్సిస్ లేదా అలాంగ్ జెడ్ యాక్సిస్. సో ఐదర్ ఎక్స్ వై జెడ్, ఎక్స్ వై జెడ్ అనేవి స్ట్రైట్ లైన్. సో ఇట్ హ్యాస్ 3 ట్రాన్స్లేటరీ మోషన్, ట్రాన్స్లేషనల్. దీనికి ఏమున్నాయమ్మా? 3 ట్రాన్స్లేషనల్ మోషన్ మాత్రమే ఉంది. కేవలం 3 ట్రాన్స్లేషనల్ మోషన్ ఉన్నాయి. కాబట్టి దీని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చేసి 3. దీని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కేవలం 3 ఉంటుంది. అక్కడి నుంచి సిపి సివిలు కూడా క్యాలిక్యులేట్ చేసేసుకోండి. సివి ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? F/2R. సో ఆన్సర్ 3/2R. అలాగే సిపి ఇజ్ ఈక్వల్ టు 1 + F/2 టైమ్స్ ఆఫ్ ఆర్. సో 1 + 3/2R వేసుకుంటే నాకు సిపి వాల్యూ ఎంత వస్తుందమ్మా? 5/2R. మోనో అటామిక్ విషయంలో సివి 3/2R, సిపి 5/2R. అప్పుడు గామా ఇజ్ ఈక్వల్ టు సిపి/సివి ఇజ్ ఈక్వల్ టు నీకు ఎంత వస్తుంది? 5/3. ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది. 5/3 ఇలా ఉంచొచ్చు, లేదా మీరు డివైడ్ కూడా చేసుకోవచ్చు. 3ని 5తో, 5ని 3తో డివైడ్ చేస్తే అప్రాక్సిమేట్ గా 1.6 వస్తుంది. అప్రాక్సిమేట్ గా. ఇది మోనో అటామిక్ కి సంబంధించిన క్యాలిక్యులేషన్. పక్కన పెట్టండి. నౌ లెట్ us మూవ్ ఆన్ టు డైఅటామిక్. డైఅటామిక్ పార్టికల్ కి వెళ్దాం, గ్యాస్ కి వెళ్దాం. డైఅటామిక్ ఎగ్జాంపుల్స్ చెప్పండి. వాట్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ డైఅటామిక్ గ్యాస్? ఎగ్జాంపుల్స్ ఫర్ డైఅటామిక్ గ్యాస్: O2, N2, ఆక్సిజన్, నైట్రోజన్, H2. ఇవన్నీ కూడా డైఅటామిక్. H2 కూడా రాసుకోవచ్చు కదా, డైఅటామిక్. 2 హైడ్రోజన్ పార్టికల్స్. ఇవన్నీ డైఅటామిక్ పార్టికల్స్. డైఅటామిక్ అంటే చూడడానికి ఎలా ఉంటుంది ఒకసారి చూడండి. లెట్ మీ డ్రా ఫస్ట్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఇప్పుడు డైఅటామిక్ అంటే దీంట్లో 2 ఆటమ్స్ ఉంటాయి. ఇదొక ఆటమ్, నెక్స్ట్ ఇదొక ఆటమ్. ఈ 2 కూడా ఒక బాండ్ తో ఉంటాయి. అది ఏం బాండ్ మనకు అనవసరం. అయానిక్, కోవలెంట్, గడిదగుడ్డ మనకు అనవసరం. మనం అంత డీప్ గా వెళ్ళం ఫిజిక్స్ లో. జస్ట్ 2 పార్టికల్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ 2 కలిపి సింగిల్ గా యాక్ట్ అవుతుంది కదా. సో ఇది మొత్తం ఎక్స్ యాక్సిస్ వైపు వెళ్ళొచ్చు, ఇది మొత్తం వై యాక్సిస్ వైపు వెళ్ళొచ్చు, ఇది మొత్తం జెడ్ యాక్సిస్ వైపు వచ్చే ఛాన్స్ ఉంది. అంటే దీనికి 3 ట్రాన్స్లేషనల్ పాసిబుల్. దీనికి 3 ట్రాన్స్లేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ పాసిబుల్. అది కాకుండా ఇక్కడ ఈ బాండ్ వల్ల ఇది స్పిన్ అవుతుంది. దీనికి స్పిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ పెన్నుని ఇమాజిన్ చేసుకోండి. ఈ పెన్ను కనిపిస్తుందా మీకు? లేదా ఈ పెన్ను కనిపిస్తుందా? ఈ పెన్ను కనిపిస్తుంది కదా. ఈ పెన్నుని ఇమాజిన్ చేసుకోండి. ఈ పెన్ను ఇలా వెళ్ళింది, ఇలా వెళ్ళింది, ఇలా వచ్చింది. సో 3 ట్రాన్స్లేషనల్ అయిపోయాయి. కాకుండా దీనికి స్పిన్ ఉంటుంది. స్పిన్ అంటే ఈ పెన్ను ఇలా స్పిన్ అవ్వచ్చు. సో ఈ పెన్ను ఇలా స్పిన్ అవ్వచ్చు, లేదా ఇలా స్పిన్ అవ్వచ్చు. 2 పాసిబిలిటీసే ఉన్నాయి. ఇలా అయినా స్పిన్ అవుతుంది, ఇలా అయినా స్పిన్ అవుతుంది. నేను చెప్పేది అర్థమవుతుందా? ఈ పెన్ను నీకు ఈ ప్లేన్ లో ఇలా స్పిన్ అవుతుంది, లేదు ఇలా స్పిన్ అవుతుంది. అంతేగాని ఇలా తిరిగిపోదు. ఇలా ఉన్నది ఇలా తిరిగి ఇలా తిరగదు, సమస్య లేదు. సో దీనికి 2 రొటేషనల్ పాసిబుల్ ఉన్నాయి. అయితే ఇలా తిరుగుతుంది, లేదా ఇలా తిరుగుతుంది. సో 2 పాసిబిలిటీస్ ఆఫ్ రొటేషనల్ ఉన్నాయి. కాబట్టి 3 ట్రాన్స్లేషనల్ అండ్ 2 రొటేషనల్. 3 ట్రాన్స్లేషనల్, 2 రొటేషనల్. కాబట్టి ఇక్కడ నాకు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత వచ్చింది? 5 వచ్చింది. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత వచ్చిందమ్మా? 5 వచ్చింది. కాబట్టి సిపిసివిలు రాసేసుకోండి. సివి ఎంత వస్తుంది నాకు? 5/2R. సిపి ఎంత వస్తుంది? ఇది 1 ప్లస్ చేస్తాం కాబట్టి 7/2R.
సో గామా ఎంత వస్తుంది నాకు 7/5 విచ్ ఈస్ ఈక్వల్ టు 1.20 కాబట్టి 4. గామా వాల్యూ ఎంత వచ్చింది 1.4. కానీ కహానీ మే ట్విస్ట్ హే. స్టోరీలో ట్విస్ట్ లేకుండా ఫిజిక్స్ ఉండదు కదా. స్టోరీలో ట్విస్ట్ ఏంటి అంటే డయాటామిక్ లో మనకి 2 రకాల పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి రిజిడ్ డయాటామిక్ మాలిక్యూల్స్, రెండోది నాన్ రిజిడ్. రిజిడ్ డయాటామిక్, నాన్ రిజిడ్ డయాటామిక్. మేడం రిజిడ్ అంటే ఏంటి, నాన్ రిజిడ్ అంటే ఏంటి? ఇక్కడ చాట్ లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి రిజిడ్ నాన్ రిజిడ్ మీనింగ్ తెలుసు చెప్పండి. ఎంతమందికి రిజిడ్ నాన్ రిజిడ్ తెలుసు? కెమిస్ట్రీలో ఇవన్నీ చదవకుండానే వచ్చారా ఇక్కడికి? లేదా కెమిస్ట్రీ టీచర్ ఏం చెప్తారు, ఫిజిక్స్ టీచర్ చెప్తాడులే మీరు వినండి అక్కడ అని అంటారు కదా. ఫిజిక్స్ టీచర్ ఏమో కెమిస్ట్రీ టీచర్ చెప్తారులే ఇదంతా కెమిస్ట్రీ అని ఫిజిక్స్ టీచర్ చెప్తారు కదా. ఇలా మొత్తానికి సర్లే తమ్ముడు జాగ్రత్త అంట. ఎవరో తమ్ముడు జాగ్రత్తగా ఉండండి. అరే రిజిడ్ నాన్ రిజిడ్ తెలుసా చెప్పాలా? యూ టోల్డ్ ట్రూ ఈస్ గివెన్ ఇస్ అ ఫాల్స్ మ్యామ్. దే హ్యావ్ గివెన్ సొల్యూషన్ బై యూజింగ్ FLOT. ఐ డిడ్ నాట్ గెట్ ఇట్. అది రాంగ్ అయి ఉండొచ్చు అమ్మా. ఆర్ ఎల్స్ టెల్ మీ ద క్వశ్చన్ ప్రాపర్లీ. ఫుల్ క్వశ్చన్ చెప్పండి. శ్రీమతి అనే యూజర్ ఐడి టెల్ మీ ద ఫుల్ క్వశ్చన్. అంటే సగం సగం అడిగితే కండిషన్స్ నాకు తెలియదు. నువ్వు అడిగిన దానికి స్టేట్మెంట్ ట్రూ, బట్ ఫుల్ క్వశ్చన్ ఇస్తే నేను కరెక్ట్ గా చెప్పగలను. శ్రీమతి అనే యూజర్ ఐడి బెటర్ యూ గివ్ మీ ద క్వశ్చన్ ఇన్ కమెంట్ సెక్షన్. ఫుల్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ ఏం అడిగారు. ఓకే యా గోలా. సరే నేనే చెప్తాను. వాట్ ఈస్ రిజిడ్ నాన్ రిజిడ్ అంటే, రిజిడ్ అంటే ఏం లేదమ్మా, ఒక బాడీ మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు పార్టికల్ కి మధ్యలో ఉండే స్పేస్ ఏదైతే ఉందో అది మారకుండా అలాగే ఉంది, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ రిజిడ్. అంటే షేప్ ఆఫ్ ద బాడీ డిస్టర్బ్ అవ్వదు. ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు, దానిని ఏమైనా హ్యాండిల్ చేసినప్పుడు పార్టికల్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ రిజిడ్. అలా ఉండకుండా పార్టికల్ కి మధ్యలో డిస్టెన్స్ మారిపోతే దెన్ ఇట్ బికమ్స్ నాన్ రిజిడ్. రిజిడ్ నాన్ రిజిడ్ బిహేవియర్ ఎందుకు వస్తుంది అంటే లో టెంపరేచర్స్ దగ్గర లేదా రూమ్ టెంపరేచర్ దగ్గర ఒక డయాటామిక్ రిజిడ్ బాడీ లాగానే ఉంటుంది. రూమ్ టెంపరేచర్ దగ్గర డయాటామిక్ రిజిడ్ గానే ఉంటుందమ్మా. కాకపోతే ఎప్పుడైతే టెంపరేచర్స్ పెరుగుతాయో, హై టెంపరేచర్, ఇందాక స్మృతి అడిగిన క్వశ్చన్ మళ్ళీ ఇక్కడ వస్తుంది. టెంపరేచర్ పెరిగితే ఏమవుతుందమ్మా? టెంపరేచర్ పెరిగితే పార్టికల్స్ వైబ్రేట్ అవ్వడం మొదలు పెడతాయి. పార్టికల్స్ వాటి ప్లేస్ లో అవి ఉండలేవు, పార్టికల్స్ వైబ్రేట్ అవుతాయి. సో పార్టికల్స్ వైబ్రేట్ అవ్వడం మూలాన ఇవి స్ప్రింగ్ లాగా ఇట్లా వైబ్రేట్ అవుతూ ఉంటాయి. ఇలా వైబ్రేట్ అవ్వవు, బాండ్ ఉంది కదా, ఇట్లా వైబ్రేట్ అవుతాయి. సో ఇక్కడ ఎడిషనల్ గా నీకు వైబ్రేటరీ మోషన్ వస్తుంది. ఎక్కడమ్మా? హై టెంపరేచర్ దగ్గర. సో ఒక డయాటామిక్ పార్టికల్ లేదా డయాటామిక్ గ్యాస్ లో టెంపరేచర్స్ దగ్గర రిజిడ్ గా ఉంటుంది, దానికి వైబ్రేటరీ ఉండదు, కేవలం 3 ట్రాన్స్లేషనల్ 3 రొటేషనల్ ఉంటాయి. కానీ టెంపరేచర్ పెరిగిపోయినప్పుడు పార్టికల్స్ వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో అవి స్ప్రింగ్ లాగా ముందుకి వెనక్కి వైబ్రేట్ అవుతాయి. సో ఇక్కడ నాన్ రిజిడ్ లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. నాన్ రిజిడ్ కి వచ్చేటప్పటికి 3 ట్రాన్స్లేషనల్ అలాగే ఉంటాయి, 2 రొటేషనల్ కూడా అలాగే ఉంటాయి. కానీ ఇక్కడ 2 వైబ్రేషనల్ మోషన్ అనేది యాడ్ అవుతుంది. 2 వైబ్రేషన్లు, దగ్గరకి దూరం, 2 రకాల వైబ్రేషన్స్ ఇక్కడ యాడ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ టోటల్ గా డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత అయింది నాకు? 7 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 7 అయింది. 5 వల్ల టెంపరేచర్ పెరిగితే 7 అవుతుంది. అప్పుడు CV ఎంత అవుతుంది నాకు? 7/2R. CP ఎంత అవుతుంది? 9/2R. సో గామా ఎంత అవుతుంది? 9/7. 9/7 అంటే ఎంతమ్మా? 1.20. 7 14 తగ్గిపోయింది చూడండి, కరెక్టేనా? 7 1 7 20, 7 14. సో 1.2, అప్రాక్సిమేట్ గా 1.2. సో గామా at higher temperature is smaller than gamma at rigid low temperature. ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. భోంచేసారా మ్యామ్? లేదయ్యా,
ఇంకా చెయ్యాలి. ఓకే, క్లాస్ అయ్యాక చెయ్యాలి. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. భోన్ చేశారా అని అడిగినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ. బిట్సాట్ గురించి వీడియో చేయండి. సిలబస్ మార్క్స్. బిట్సాట్ సిలబస్ ఈస్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ జేఈ సిలబస్. మార్క్స్ నేను సెపరేట్ వీడియో చేస్తాను. ఎవరైనా బిట్సాట్ కి ప్రిపేర్ అవుతున్నా ఫాలో హెచ్విఎస్ సిరీస్. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ బిట్సాట్, ఫాలో హెచ్విఎస్ సిరీస్. మ్యామ్ నేను ఏపీ స్టూడెంట్ కామెడ్ కే రాయొచ్చు. ఏపీ స్టూడెంట్ కామెడ్ కే రాయొచ్చు, బట్ నాన్ లోకల్లోకి వెళ్తారు. ఓకే, ఏపీ స్టూడెంట్స్ రాయొచ్చమ్మా కామెడ్ కే, బట్ నాన్ లోకల్లోకి వెళ్తారు. సో ఈ పాయింట్ అర్థమైందా? రిజిడ్, నాన్ రిజిడ్. ఇప్పుడు మనం డయాటామిక్ అయిపోయింది కదా. నౌ విల్ మూవ్ ఆన్ టు ట్రైఅటామిక్. ట్రైఅటామిక్ వచ్చేటప్పటికి మనకి రెండు కండిషన్స్ ఉంటాయి. ఒకటి లీనియర్ అండ్ రెండోది వచ్చేసి నాన్ లీనియర్ పెయిర్. లీనియర్, నాన్ లీనియర్. లీనియర్ కి ఎగ్జాంపుల్ వచ్చేసి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి తెలిసింది CO2, C డబల్ బాండ్ O ఉంటది. నాన్ లీనియర్ కి మనకుండే ఏకైక ఎగ్జాంపుల్ H2O. ఇంకా పాలిఅటామిక్ వెళ్తే CH4, C2H5 ఇవన్నీ మీథైన్లు అవన్నీ వస్తాయి. బట్ మనం ట్రైఅటామిక్ చాలు, ఇంతవరకు చాలు ట్రైఅటామిక్. ట్రైఅటామిక్ లో నాన్ లీనియర్ కి వచ్చేటప్పటికి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 6 ఉంటదమ్మా. లీనియర్ కి వచ్చేటప్పటికి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 7 or 5 ఉంటుంది. ఇట్ డిపెండ్స్, నీకు ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. అడిషనల్ గా వైబ్రేషన్ ఉంటుంది. సో దీంట్లో నాన్ లీనియర్ కి వచ్చేటప్పటికి ఇందులో 3 ఏంటంటే 3 ట్రాన్స్లేషనల్ ఉంటాయి, 3 ట్రాన్స్లేషనల్ ఉంటాయి, 3 రొటేషనల్ ఉంటాయి, ప్లస్ వైబ్రేటరీ కూడా ఉంటది. అది ఎంత అనేది మెన్షన్ ఉండదు. దీనికి పక్కా ఇన్ని నెంబర్ ఆఫ్ వైబ్రేషన్ అని ఉండదు. ఇది మోర్ దాన్ 2 కదా. సో వైబ్రేటరీ అనేది ఇట్ విల్ బి మెన్షన్డ్ ఇన్ ప్రాబ్లం. వైబ్రేటరీ అనేది ఇట్ విల్ బి మెన్షన్డ్. ఎన్ని వైబ్రేటరీ ఉన్నాయి అనేది నీకు ప్రాబ్లం లో మెన్షన్ చెయ్యాలి తప్ప మనము పక్కాగా రాసుకునేది ఏమి ఉండదు ఇందులో. ఇక్కడ కూడా అంతే. లీనియర్ కి వచ్చేటప్పటికి 3 ట్రాన్స్లేషనల్ ఉంటాయి అండ్ 2 ఆర్ మోర్ దాన్ 2 రొటేషనల్ ఉంటాయి అన్నమాట. 2 రొటేషనల్, మిగతావి వైబ్రేషన్ లో వేసుకోవచ్చు. సో ఇలాగా మనం రాసుకుంటా పోవాలి. గాట్ ఇట్? సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కొద్దిగా కొత్తగా నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్. మీకు ఎవరు కూడా రిజిడ్, నాన్ రిజిడ్, లో టెంపరేచర్, హై టెంపరేచర్ ఇంత డీటెయిల్డ్ గా ఎవరు చెప్పరు. ఇది నా కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. బట్ నేను ప్రతిదీ కూడా పిల్లలకి ప్రతిదీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఏదో చెప్తాను అనుకోండి. సర్లేదు, నా గురించి ఇప్పుడు ఎందుకు, నా భారతం. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అయిపోయింది, లా ఆఫ్ ఈక్విపార్టిషన్ ఆఫ్ ఎనర్జీ అయిపోయింది, ఎనర్జీ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ గురించి డిస్కస్ చేసేసుకున్నాము. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బాయిల్స్ లా, చార్ల్స్ లా ఇవన్నీ వస్తాయి. ఇవి ఎవరికి తెలియవు? మీ అందరికీ తెలుసు. బాయిల్స్ లా అంటే ఏంటి, గేలుసాక్ లా, గ్రాహమ్స్ లా, అలాగే లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్, ఇవన్నీ మీకు తెలుసు. బట్ బిఫోర్ దాట్ ఒకటి ఉంది చూడండి, Maxwell's law of distribution of speeds of an ideal gas. ఒక ఐడియల్ గ్యాస్ యొక్క స్పీడ్స్ కి లా ఆఫ్ ఒక లా చెప్పారనమాట మ్యాక్స్వెల్. దీని ప్రకారం మనము ఇక్కడ వెలాసిటీస్, ఇక్కడ dN/n అంటే రేట్ ఆఫ్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ తీసుకుంటే గ్రాఫ్ ఇట్లా పోతుంది. యాక్చువల్ గా దీని మీనింగ్ ఏంటంటే, వెలాసిటీస్ చూడండి 0 నుంచి స్టార్ట్ అయ్యి n నంబర్ ఆఫ్ వెలాసిటీస్ రేంజ్ ఉంది. డిఫరెంట్ వెలాసిటీస్ అన్నమాట. ఒక్కొక్క చోట చూడండి, ఈ వాల్యూ ఆఫ్ dN/n కి ఈ వెలాసిటీ, ఈ వాల్యూకి ఈ వెలాసిటీ, ఈ వాల్యూకి ఈ వెలాసిటీ. సో నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ వాల్యూమ్ పెరుగుతున్న కొద్దీ రకరకాల వెలాసిటీస్ ని ఆక్యుపై చేస్తుంది. సో ఒక ఐడియల్ గ్యాస్ లో ఒకే టెంపరేచర్ దగ్గర గ్యాస్ మాలిక్యూల్స్ 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఎనీ వెలాసిటీ ఇట్ కెన్ టేక్. దానికి హద్దు అదుపు ఉండదు. ఏ వెలాసిటీ అనేది తీసుకో. 0 నుంచి ఎందుకన్నాను అంటే, ఇందాక యాజ్ ఐ సెడ్ ఒక ఛాంబర్ తీసుకున్నారు,
దీనిలో ఐడియల్ గ్యాసెస్ ఉన్నాయి, పార్టికల్స్. ఒక పార్టికల్ ని కన్సిడర్ చేయండి. ఇది సర్మని వెళ్ళి దీనికి గుద్దుకుంది. కొల్లిజన్ అంటే ఏంటి? వెలాసిటీ 0 అయిపోతుంది. మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ వెళ్తుంది, రకరకాల వెలాసిటీస్ తీసుకుంటుంది, మళ్ళీ 0 అవుతుంది, మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది వెలాసిటీ. సో ప్రతిసారి ప్రతి పార్టికల్ కి రకరకాల వెలాసిటీస్ ఉంటాయి. సో ఆ వెలాసిటీస్ లో మనం కొన్ని క్యాలిక్యులేషన్స్ చూసుకుంటే, ఈ రీజియన్ చూడండి, ఈ రీజియన్ దగ్గర హైయెస్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ వెలాసిటీస్ అక్యుములేట్ అయి ఉన్నాయి అన్నమాట ఈ రీజియన్ లో. సో ఈ రీజియన్ ని మోస్ట్ ప్రాబబిలిటీ స్పీడ్ అంటారు. ఈ రీజియన్ లో ఉండే వెలాసిటీ ఆర్ స్పీడ్ ని ఏమంటారు? మోస్ట్ ప్రాబబిలిటీ స్పీడ్. సో ఎందుకంటే ఎక్కువ నంబర్ ఆఫ్ స్పీడ్స్, హైయెస్ట్ నంబర్ ఆఫ్ ప్రాబబిలిటీ ఉన్న స్పీడ్స్ ఇక్కడ ఉండడం గమనించారనమాట. సో దీనిని మోస్ట్ ప్రాబబిలిటీ స్పీడ్ అంటారు. ఆ తర్వాత నెక్స్ట్ స్పీడ్ వచ్చేసి దానిని యావరేజ్ స్పీడ్ అంటారు. ఆ తర్వాత వచ్చే స్పీడ్ ని విఆర్ఎంఎస్ అంటారు. ర్యామ్ ఇటు నుంచి గుర్తుపెట్టుకోండి, ఆర్ఏఎం ర్యామ్, ఆర్ఏఎం ర్యామ్. దీంట్లో ఆర్ఎంఎస్ వెలాసిటీ ఎక్కువ, ఇటు వెళ్ళే కొద్ది వాల్యూ పెరుగుతుంది కదా, ఎక్స్ యాక్సిస్ మీద ఇటు వెళ్ళే కొద్ది వాల్యూ పెరుగుతుంది. సో ఇది ఎక్కువ వాల్యూ, గ్రేటర్ దాన్ వి యావరేజ్, గ్రేటర్ దాన్ వి మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్. మంచి బిట్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? ర్యామ్, ఆర్ఏఎం ర్యామ్ గుర్తుపెట్టుకోండి. ర్యామ్ గుర్తుపెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో ఒక గ్యాస్ పార్టికల్ ఇలాంటి పాసిబుల్ వెలాసిటీస్ ని కలిగి ఉంటుంది. ఇక్కడ నేను మీకు ఇంకొక గ్రాఫ్ చెప్పాలమ్మా, ప్రీవియస్ గా అడిగింది ఇంకొక గ్రాఫ్ చెప్తాను చూడండి. టెంపరేచర్ కి రిలేటెడ్, ఇవి టెంపరేచర్ కి ఎలా రిలేట్ అయి ఉంటాయి చూడండి. dN/n ఇక్కడ టెంపరేచర్ తీసుకుంటే 2 గ్రాఫ్స్ వస్తాయి చూడండి. ఒక గ్రాఫ్ ఇలా ఉంది, ఇది టెంపరేచర్ T1 కి డ్రా చేశారు. ఇంకొక గ్రాఫ్ టెంపరేచర్ T2 కి గ్రాఫ్. ఓకే, T2 ఇక్కడ నువ్వేం అబ్జర్వ్ చేస్తావంటే T2 ఇస్ గ్రేటర్ దాన్ T1 అంటే టెంపరేచర్ పెరిగిన కొద్దీ ఆర్ఎంఎస్ స్పీడ్, ఇక్కడ టెంపరేచర్ కాదు స్పీడ్ కదా, సారీ అమ్మా, ఇది స్పీడ్, స్పీడ్ కదా, స్పీడ్. నువ్వు ఒకసారి అబ్జర్వ్ చెయ్యి, ఈ స్పీడ్ ఇలా వెళ్తే వాల్యూ పెరిగిందా? టెంపరేచర్ పెరిగితే ఆర్ఎంఎస్ స్పీడ్ కూడా పెరిగింది, లేదా స్పీడ్ పెరిగింది అనుకో. స్పీడ్ పెరుగుతుంది వెన్ టెంపరేచర్ ఇంక్రీజెస్, అంటే విఆర్ఎంఎస్ అనేది టెంపరేచర్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, కాకపోతే √T వస్తుంది అనమాట. సో ఈ గ్రాఫ్ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ ఆర్ఎంఎస్ స్పీడ్ ఇంక్రీజెస్, ఆర్ఎంఎస్ స్పీడ్ కూడా పెరుగుతుంది. దానిని బేస్ చేసుకుని మనకి రకరకాల స్పీడ్స్ ఒకసారి అనాలిసిస్ చేద్దాము. స్టార్టింగ్ విత్ ఆర్ఎంఎస్ వెలాసిటీ. ఆర్ఎంఎస్ వెలాసిటీ పూర్తి పేరు ఏంటమ్మా? రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ. ఆర్ఎంఎస్ రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ. రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీకి బేసిక్ ఫార్ములా రాద్దాం. ఆర్ఎంఎస్ ఇస్ ఈక్వల్ టు రూట్ మీన్ యొక్క స్క్వేర్, యావరేజ్ యొక్క స్క్వేర్. సో v1 స్క్వేర్ ప్లస్ v2 స్క్వేర్ ప్లస్ v3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ బై క్యాపిటల్ N, టోటల్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. క్యాపిటల్ N రాయాలి, స్మాల్ n రాయకూడదు. క్యాపిటల్ N టోటల్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. ఎప్సెట్ కి బ్యాచ్ స్టార్ట్ చేయండి ప్లీజ్. ఈ ఎవరైతే ఈ చరకా హోమ్స్ లాగిన్ మా ఎప్సెట్ కి బ్యాచ్ లాంచ్ చేయడం, ఇప్పుడు ఇది ఎప్సెట్ కి కూడా చాలా హెల్ప్ఫుల్ నాన్న. నేను చెప్పే కేటీజీ ఏదైతే ఉందో ఇది ఎప్సెట్ వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్. ఎప్సెట్ వాళ్ళు కూడా ఖచ్చితంగా చేయాల్సిన టాపిక్ ఇది. సో ఫాలో అవ్వండి, హెచ్విఎస్ సిరీస్ ఫాలో అవ్వండి. హెచ్విఎస్ సిరీస్ ఈజ్ మెంట్ ఫర్ బోత్ జేఈ యాజ్ వెల్ యాజ్ ఎప్సెట్ స్టూడెంట్స్. హెచ్విఎస్ సిరీస్ ఇద్దరు ఫాలో అవ్వాలమ్మా. బాలసుబ్రహ్మణ్యం, మీరు పెట్టిన బ్యాక్లాగ్ వీడియోస్ ఐపీఈకి యూజ్ అవుతాయా? అసలు బ్యాక్లాగ్ సిరీస్ లో ఏం వీడియోస్ చేయలేదు నాన్న. అసలు బ్యాక్లాగ్ సిరీస్ లో ఎటువంటి వీడియోస్ చేయలేదు. ఓకే, బ్యాక్లాగ్ వీడియోస్ అసలు ఏం చేయనే లేదు. బ్యాక్లాగ్ సిరీస్ అనేది తీసి పక్కన పడేసేయండి, అది అసలు ప్లేలిస్ట్ లోంచి కూడా తీయించేస్తాను. సో ఆర్ఎంఎస్ వెలాసిటీ ఇదొక ఫార్ములా. ఇది కాకుండా ఇంకొక ఫార్ములా విఆర్ఎంఎస్ ఇస్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్
3RT by capital M. VRMS is equal to under square root 3 Boltzmann constant by small m. Boltzmann constant ki small m, R ki capital M. Universal gas constant ki capital M, Boltzmann constant ki small m. Confusion లేకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూడా మీరు ఏం అర్థం చేసుకుంటారు అంటే ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి. ప్రాబ్లమ్స్ వచ్చే ఏరియా VRMS is directly proportional to T by capital M. VRMS is directly proportional to root T by capital M. అది టెంపరేచర్ మీద మాలిక్యులర్ వెయిట్ మీద డిపెండ్ అవుతుంది. తర్వాత దీనిని ఇంకా మార్చుకోవచ్చమ్మా. ఇదే VRMS is equal to under square root 3 PV is equal to NRT రాసుకోండి. PV is equal to NRT నుంచి నీకేముంది RT by M. M ఎక్కడి నుంచి వస్తుంది చూడండి. PV is equal to N ని స్మాల్ m by క్యాపిటల్ M RT. సో నువ్వు దీన్ని కొంచెం రీఅరేంజ్ చేసుకుంటే ఈ V ని ఇటువైపు తీసుకొచ్చావనుకో P is equal to స్మాల్ m by V అండ్ స్మాల్ m by V క్యాపిటల్ M అలాగా ఉంటుంది RT. నీకు RT by క్యాపిటల్ M కావాలి. సో నేనేం చేస్తానంటే M ని కాస్త పక్కకి రాస్తా. RT by క్యాపిటల్ M పక్కన రాద్దాం. మాస్ బై వాల్యూమ్ డెన్సిటీ కదా, మాస్ బై వాల్యూమ్ డెన్సిటీ. P is equal to డెన్సిటీ ఇంటూ RT by M. బాబాయ్ సో RT by M ప్లేస్ లో P by రో రాసుకోవచ్చు. RT by M ప్లేస్ లో P by రో, RT by M ప్లేస్ లో P by రో. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ అన్నమాట. డెన్సిటీ అండ్ ప్రెషర్, టెంపరేచర్ అండ్ మాలిక్యులర్ వెయిట్ ప్రతిదీ రాయడం ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా రాయడం ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ VRMS ఆఫ్ ఐడియల్ గ్యాస్, స్పీడ్ ఆఫ్ సౌండ్. ఎవరికైనా స్పీడ్ ఆఫ్ సౌండ్ గుర్తుందా? స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్. స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇది RMS, ఇది స్పీడ్ ఆఫ్ సౌండ్. ఫార్ములా ఎవరికైనా గుర్తుందా? ఫార్ములా ఎవరికైనా గుర్తుందా? క్రాష్ కోర్స్ వెబ్సైట్ కి ఆఫ్టర్ IPE స్టార్ట్ చేస్తాం నాన్న. ఎవరైతే చర్కా హోమ్స్ లాగిన్ క్రాష్ కోర్స్ ఆఫ్టర్ IPE స్టార్ట్ అవుతుంది. ఈ ఛానల్లో పెట్టిన వీడియోస్ IPEకి యూజ్ అవుతాయి నాన్న, ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఎలాస్టిసిటీ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి చెప్పండి. ఎలాస్టిసిటీ ఇందులో రాదు కదా నాన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎవరికైనా గుర్తుందా లేదా? ఏంటిది? గామా RT బై క్యాపిటల్ M. మనకి దీని నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. దీన్ని ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఏంటంటే దీనిని కంపారిజన్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది కంపారిజన్ లో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ పడతాయి. ఎస్పెషల్లీ ఎప్సెట్ వాళ్ళకి ఈ రెండిటి మీద ప్రాబ్లం లేకుండా ఎప్సెట్ జరగదు. ఎప్సెట్ వాళ్ళకి ఖచ్చితంగా ఈ రెండింటిని కంపారిజన్ లో ప్రాబ్లం ఉంటుంది. RMS వెలాసిటీ గ్యాస్ లో సౌండ్ వెళ్తున్నప్పుడు, సౌండ్ స్పీడ్, RMS వెలాసిటీ. సో RMS వెలాసిటీ స్టోరీ అయిపోయిందా? ఇంకేమైనా ఉందా మనకి? అయిపోయింది. RMS వెలాసిటీ స్టోరీ ఖతం. నెక్స్ట్ మనం ఎవరి దగ్గరికి వెళ్దాము? యావరేజ్ ఆర్ మోస్ట్ ప్రాబబుల్, వాట్ ఎవర్. వి యావరేజ్ స్పీడ్. దీనిని వి యావరేజ్ అంటాం, పేర్లోనే ఉంది యావరేజ్ స్పీడ్ అంట. యావరేజ్ అంటే సింపుల్ గా V1 ప్లస్ V2 ప్లస్ V3 ప్లస్ అండ్ సో ఆన్ బై క్యాపిటల్ N. అయితే వి యావరేజ్ కి ఇంకొక ఫార్ములా ఉంది, √8RT బై పై M. యావరేజ్ స్పీడ్ కి ఇది ఫార్ములా, ఇంకేమి మనం స్టోరీలు అక్కర్లేదు దీంట్లో. దెన్ మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ నే VMP అని రాస్తాము. దీనికి ఫార్ములా √2RT బై క్యాపిటల్ M. అంతే, జస్ట్ మెమరీ బేస్డ్. వీటికి ఏం డెరివేషన్ లేవు, పాడలేవు, మొత్తం ఇవి నేర్చుకుంటే అయిపోయింది, ఖతం కహాని. ఈ మూడిటికి రిలేషన్ ఆల్రెడీ చెప్పేశాను కదా. VRMS అనేది పెద్దది, తర్వాత V యావరేజ్ వస్తుంది, ఆ తర్వాత V మోస్ట్ ప్రాబబుల్. RAM గుర్తుపెట్టుకోండి, RAM.
సో ఇది స్పీడ్స్ గురించి కూడా అయిపోయింది. బాయిల్స్ లా, చార్ల్స్ లా ఇవన్నీ నేను చెప్పట్లేదు, బికాస్ కెమిస్ట్రీ టీచర్ చెప్పారు అనుకుంటున్నాను. సో కెమిస్ట్రీ టీచర్ మీద తోసైనా మీకు చెప్పాలా? బాయిల్స్ లా, చార్ల్స్ లాలో రెండు ఉంటాయి కదా, B ప్రపోర్షనల్ టు T, P ప్రపోర్షనల్ టు T, డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్. ఫస్ట్ ఫ్లాష్ కార్డ్స్ లో ఫస్ట్ ఇయర్ లో కొన్ని చాప్టర్స్ లేవు మ్యామ్. ఉషా అమనగంటి అనే యూజర్ ఐడి. ఎన్ని చాప్టర్స్ మిస్ అయ్యామంటే కార్డ్సే మిస్ అయిపోయా. కార్డ్స్ నంబర్స్ చెక్ చేసుకోండి. మిస్ అయితే గనక ఒక వెబ్సైట్ కి మీరు vedantu-store@vedantu.com మెయిల్ పెట్టండి. ఫ్లాష్ కార్డ్స్, తత్వ బుక్స్ ఇంకా రాలేదు, ఆర్డర్ చేశాను, అలాంటివన్నీ ఉన్నవాళ్ళు దీనికి మీరు మెయిల్ పెట్టండి అమ్మా. నాకు సో అండ్ సో ప్రాబ్లం ఉంది అని చెప్పి దీనికి మెయిల్ పెట్టండి. సరే, ఇప్పుడు మనం వెళ్ళేది ఇంకొక లాస్ట్ టాపిక్ వెళ్ళిపోతున్నాము. లాస్ట్ టాపిక్ ఏంటంటే మీన్ ఫ్రీ పాత్. మీన్ ఫ్రీ పాత్ లోకి వెళ్ళిపోతున్నాం. లాస్ట్ టాపిక్. బాయిల్స్ లో, చార్ల్స్ లో అక్కర్లేదు కదా. ఓకే, statement is heat is given to system, the temperature must increase. They have asked whether it is correct or not. That's the exact statement given. Heat is given to a system, temperature must increase. ఇక్కడ మస్ట్ అనే పదము రెండు రకాలుగా యాక్చువల్ గా టెంపరేచర్ మస్ట్ ఇంక్రీజ్. హీట్ ఈస్ గివెన్ టు ఎ సిస్టమ్, టెంపరేచర్ మస్ట్ ఇంక్రీజ్. కానీ అదొక ఐసోథర్మల్ స్టేట్మెంట్, ఐసోథర్మల్ అనుకోండి. మస్ట్ అనే పదాన్ని మనం ఒకసారి ఆలోచించాలి. ఈ క్వశ్చన్ అడిగారు కదా, హీట్ ఈస్ గివెన్ టు ఎ సిస్టమ్, టెంపరేచర్ మస్ట్ ఇంక్రీజ్. మస్ట్ కన్నా టెంపరేచర్ షుడ్ ఇంక్రీజ్ అనేది కరెక్ట్. మస్ట్ అంటే ఐసోథర్మల్ లోకి వెళ్ళేటప్పటికి, ఐసోథర్మల్ ప్రాసెస్ లో టెంపరేచర్ కాన్స్టెంట్. టెంపరేచర్ కాన్స్టెంట్ అంటే డెల్టా టీ 0, కానీ డెల్టా క్యూ ఇస్ ఈక్వల్ టు డెల్టా డబ్ల్యూ వర్కౌట్ అవుతుందిగా. హీట్ ఇచ్చావు, అది వర్క్ డన్ గా మారిపోయింది. టెంపరేచర్ లో ఎలాంటి మార్పు రాలేదు. సో మస్ట్ అని ఉంటే గనక ఇట్ కెన్ బి అ ఫాల్స్ స్టేట్మెంట్. షుడ్ అని ఉంటే గనక ఇట్ కెన్ బి అ కరెక్ట్ స్టేట్మెంట్. షుడ్ వేరు, మస్ట్ వేరు. మస్ట్ అనేది అక్కర్లేదు. టెంపరేచర్ పెరగచ్చు, ఈ సిచ్యువేషన్ లో మాత్రం పెరగకపోవచ్చు. సరే, మీన్ ఫ్రీ పాత్ కి వచ్చేద్దాం. వాట్ ఈస్ దిస్ మీన్ ఫ్రీ పాత్? ఫస్ట్ మీన్ ఫ్రీ పాత్ అంటే లాంబ్డా ఇస్ ఈక్వల్ టు λ1 ప్లస్ λ2 ప్లస్ λ3 ప్లస్ అండ్ సో ఆన్ బై n. ఏంటి మేడం ఈ మీన్ ఫ్రీ పాత్? చెప్తాను చూడండి. గ్యాస్ పార్టికల్స్ కంటైనర్ లో ఉన్నాయి. ఖచ్చితంగా ఒక గ్యాస్ పార్టికల్ తిన్నగా ఉండదు. మన మైండ్ లాంటిది గ్యాస్ పార్టికల్, ఎప్పుడు కూడా మన మైండ్ లాంటిది. ఒక ఆలోచన మీద, ఒక పాయింట్ మీద చచ్చిన ఒక సెకండ్ కాదు కదా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా మన మైండ్ కాన్స్టెంట్ గా ఉండదు. ఫట్ 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 రకరకాల థాట్స్ వెళ్ళిపోతా ఉంటాయి మనకు కదా. అలాగే గ్యాస్ పార్టికల్స్ కూడా సప్ 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 మన మూవ్ అవుతా ఉంటాయి. అలా మూవ్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది? ఒక పార్టికల్ వెళ్ళి పక్కనే ఉండే పార్టికల్ ని కొల్లాయిడ్ అవుతుంది, కొలిజన్స్ జరుగుతాయి. మళ్ళీ ఇక్కడి నుంచి సక్సెస్ఫుల్ తిరిగి దీన్ని కొల్లాయిడ్ అయ్యింది. ఇలాగా ప్రతి రెండు కొలిజన్స్ మధ్యలో అది ట్రావెల్ అయ్యే పాత్ ఏదైతే ఉందో, ప్రతి రెండు కొలిజన్స్ మధ్యలో ట్రావెల్ అయ్యే పాత్ ఏదైతే ఉందో దానిని ఫ్రీ పాత్ అంటారు. ఫస్ట్ ఫ్రీ పాత్ అనేది గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ఫ్రీ పాత్? మీన్ అనేది యావరేజ్, మనకు అర్థమైంది. వాట్ ఈస్ ఫ్రీ పాత్? ఫ్రీ పాత్ అంటే లాంబ్డా అనమాట. λ1, λ2, λ3. ఫ్రీ పాత్ అంటే ఏంటమ్మా? డిస్టెన్స్ ట్రావెల్డ్ బిట్వీన్ టూ సక్సెసివ్ కొలిజన్స్. రెండు సక్సెసివ్ కొలిజన్స్ మధ్యలో అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది, దానినే మనము మీన్ ఫ్రీ పాత్ అంటాం. సేమ్ ఇలాగే మీన్ ఫ్రీ టైం కూడా ఉంటది తెలుసా, ఆర్ ఫ్రీ టైం. దీనిని టీ తో సింబలైజ్ చేయొచ్చు. ఫ్రీ టైం అంటే ఏంటి? సింపుల్, ఇదే సేమ్. నేను మళ్ళీ రాయకుండా ట్రై చేస్తాను.
సేమ్ డిస్టెన్స్ బదులు ఏమొస్తుంది మనకి టైం టేకెన్. టైం టేకెన్ బిట్వీన్ టూ సక్సెసివ్ కొలిజన్స్. సో ఇప్పుడు ఇక్కడ ఒక మనకు అద్భుతమైన ఫార్ములా రాసుకోవచ్చు తెలుసా, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం టేకెన్ రాసుకోవచ్చు. వెలాసిటీ అలాగే మీన్ ఫ్రీ పాత్ అంటే λ1 λ2 λ3 రాస్తాము. ఇది కాకుండా మీన్ ఫ్రీ పాత్ కి ఇంకొక ఫార్ములా ఉంది, మీన్ ఫ్రీ పాత్. లాంబ్డాకి ఇంకొక అద్భుతమైన ఫార్ములా ఉంది, లాంబ్డా ఇజ్ ఈక్వల్ టు 1/√2 పై n d స్క్వేర్. లాంబ్డా ఇజ్ ఈక్వల్ టు 1/√2 పై n d స్క్వేర్. ఇక్కడ d అనేది డయామీటర్ ఆఫ్ ఏ మాలిక్యూల్, ఒక గ్యాస్ మాలిక్యూల్ యొక్క డయామీటర్ d. n అనేది నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్. నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్. ఇక్కడ మనం ఒక చిన్న అనాలిసిస్ చేస్తాం చూడండి. n ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ N బై V కదా, n ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ N బై V. ఒకవేళ మోల్స్ అన్నారనుకోండి అవగాడ్రో నంబర్ బై V రాసుకోవచ్చు. అయితే PV ఈజ్ ఈక్వల్ టు NRT ప్రకారం, PV ఈజ్ ఈక్వల్ టు NRT ప్రకారం V ప్లేస్ లో NRT బై P రాసుకోవచ్చు కదా. N నంబర్ ఆఫ్ మోల్స్ 1 తీసుకుందాం, నంబర్ ఆఫ్ మోల్స్ 1 తీసుకుందాం. RT బై P ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. NA బై RT, P పైకి వెళ్తుంది. మనకి ఇంకా ఏం తెలుసు, మనకి ఇంకో విషయం తెలుసు. మనకి చాలా విషయాలు తెలుసు కానీ ఎగ్జామ్ లో గుర్తుకు రావు కదా. మనకి ఇంకొక విషయం ఏం తెలుసు అంటే R బై NA ఈజ్ నథింగ్ బట్ బోల్ట్జ్మన్ కాన్స్టెంట్. R బై NA కింద ఉంది, R బై NA. సో ఇప్పుడు ఈ ఫార్ములా నాకు ఎట్లా రూపాంతరం చెందుతుంది, ఎలా రూపాంతరం చెందుతుంది అంటే n ప్లేస్ లో ఇప్పుడు నువ్వు ఎంత రాసుకోవచ్చు, P బై KB ఇంటూ T. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1/√2 మారలేదు, పై మారలేదు, d స్క్వేర్ మారలేదు, n మారిపోయింది. n ప్లేస్ లో P బై KBT రాయాలి. సో ఇక్కడ P ఉంటుంది, ఇక్కడ KB ఇంటూ T వస్తుంది. ఇది కూడా మీన్ ఫ్రీ పాత్ కి ఫార్ములా. నువ్వు ఇది మాత్రమే బట్టి కొడతావు, ఇది డిరైవ్ చేసుకోవచ్చు, హాఫ్ మినిట్ లో అయిపోతుంది. ఇదమ్మా స్టోరీ ఆఫ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. చిన్న బుజ్జి కుట్టి చాప్టర్. బాగుందా, నచ్చిందా? నచ్చదు నాకు తెలుసు. యాక్చువల్గా నన్ను పర్సనల్ గా అడిగినా కూడా ఫస్ట్ ఇయర్ లో బోరింగ్ చాప్టర్స్ అంటే నా దృష్టిలో హీట్. నాకు పర్సనల్ గా ఫస్ట్ ఇయర్ లో బోరింగ్ అంటే థర్మోడైనమిక్స్. అమృతాంజనం లాంటి జిడ్డు చాప్టర్ ఏంటంటే ఫ్లూయిడ్స్. సెకండ్ ఇయర్ లో బోరింగ్ చాప్టర్ ఏదైనా ఉంది అంటే వేవ్స్. నాకు అసలు ఆ వేవ్స్ ఎందుకో నచ్చదు, అదో రకంగా అనిపిస్తుంది, బోరింగ్ అనిపిస్తుంది వేవ్స్. జిడ్డు చాప్టర్ సెకండ్ ఇయర్ లో నాకు ఏం కనిపించలేదు. జిడ్డు చాప్టర్ ఏముంది సెకండ్ ఇయర్ లో, ఏం లేదు. మహా అయితే రే ఆప్టిక్స్ అంటుకుంటే వదలదు, ఎంత ఉంటుంది రే ఆప్టిక్స్. గాట్ ఇట్? PYQs ట్రై చేద్దామా? షల్ వి ట్రై PYQs? 1 2 3 4 5 6 7 PYQs ట్రై చేద్దామా? 25 PYQs క్వశ్చన్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ చేద్దాం. మీరు చేస్తారా, నన్ను చేయమంటారా? చూడండి ద రేషియో, ఇది 25 లో చేస్తున్నాను నేను. ఒకటి, ద రేషియో ఆఫ్ vapor densities of two gases at the same temperature is 4/25. Then ratio of RMS velocities. నీకు ఏమి ఇచ్చాడు అక్కడ? డెన్సిటీస్. డెన్సిటీకి RMS కి రిలేషన్ ఏంటి? RMS కి డెన్సిటీకి రిలేషన్ ఏమైనా ఉందా? చాలా మంది మేడం నేను కాన్సెప్ట్ అర్థమవుతుంది కానీ ప్రాబ్లమ్స్ చేయలేకపోతున్నాను, వాళ్ళు ఇలాగే ఆలోచించాలి. క్వశ్చన్ చూడంగానే టక్కుమని బల్బ్ ఏం వెలిగిపోదమ్మా. ఆలోచించండి క్వశ్చన్ ని ఎలా సాల్వ్ చేయాలి, క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు, ఏంటి దాని స్టోరీ ఏంటి. ఇక్కడ RMS వెలాసిటీకి డెన్సిటీకి రేషియో అడుగుతున్నాడు.
మనం దీని గురించి ఏమైనా డిస్కషన్ చేసుకున్నామా? నోట్స్ వెతుక్కోవాలి. నోట్స్ ఓపెన్ చేయండి. మేడం ఏమైనా చెప్పారా? ఆర్ఎంఎస్ వెలాసిటీకి డెన్సిటీకి నాకు ఏమైనా రిలేషన్ తెలుసా? చూడండి, ప్రెషర్, డెన్సిటీ, ఆర్ఎంఎస్ వెలాసిటీ ఇక్కడ ఉందిగా. లేదు అంటే ఇక్కడ నీకు ఈజీగా అర్థమైపోతుంది ప్రెషర్. సో మనం చెప్పుకున్నాం ఏమి రిలేషన్ ఉంది. విఆర్ఎంఎస్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రూట్ రో. ఓకే, నీకు డెన్సిటీస్ ఇచ్చాడు, విఆర్ఎంఎస్ కావాలి. సో విఆర్ఎంఎస్ 1 by విఆర్ఎంఎస్ 2 is equal to under square root 25/4, 5/2. కష్టమా ఈజీయా? నెక్స్ట్, kinetic energy of translation of the molecule is in 50 grams of carbon dioxide gas at this much temperature is. లెజెండ్ అఫీషియల్ ఎందుకురా 40 రూపీస్ పంపించావు? డబ్బులు ఎక్కువ అయ్యాయా? లెజెండ్ అఫీషియల్, వై డిడ్ యూ సెండ్ దిస్ 40 రూపీస్? బై మిస్టేక్ అయితే ఎవ్వరు ఏం చేయలేరు, రీఫండ్ రాదు, మా వల్ల కాదు. ఛానల్ నేను ఆపరేట్ చేయను కాబట్టి నాకు తెలియదు కూడా. వర్క్, పవర్ అండ్ ఎనర్జీ 1 షాట్ క్లాస్ పెట్టండి మ్యామ్. వస్తుందమ్మా, ఇంక ఈ హెచ్విఎస్ సిరీస్ లో వస్తాయి, 1 షాట్లు వస్తాయమ్మా. సరే, ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి? నాకు తెలుసు E is equal to 3/2 kBT. టెంపరేచర్ ఇప్పుడు నేను T is equal to 17 degrees Celsius తీసుకోనా? కెన్ ఐ రైట్ లైక్ దిస్? ఇక్కడ నేను రాసింది కరెక్టా రాంగా? రైటా రాంగా? చిన్నప్పుడు తొక్కుడు బిల్లాట ఆడుకునే వాళ్ళం. తొక్కుడు బిల్లాటలో లాస్ట్ స్టెప్ ఇదేనమాట. ఈ రైటా రాంగ్ గా చెప్పేవాడు మా తమ్ముడు అనమాట, ఆటలో అట్టుబండు. వాడు చాలా పెద్ద బాధ్యతగా ఫీల్ అయిపోయాడు పాపం. అక్క నేను చెప్తాను అక్క రైటా రాంగ్ అని చెప్పి, ఒరే తమ్ముడు రైటా రాంగా అని అడిగేవాళ్ళం. అలా చెప్పండి. T is equal to 17 degrees Celsius, రైటా రాంగా? రాంగ్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ T కనిపించిందా అబ్సల్యూట్ టెంపరేచర్, క్యాపిటల్ T అనేది ఎప్పుడూ కూడా మస్ట్ బి ఇన్ కెల్విన్. ఇది ఎంటైర్ ఫిజిక్స్ కి సంబంధించింది. ఈ ఒక్క లెసనే కాదు, ఎంటైర్ ఫిజిక్స్ లో ఫార్ములాలో క్యాపిటల్ T ఉంటే ఇట్ మస్ట్ బి ఇన్ కెల్విన్. తీటా గాని స్మాల్ టీ గాని ఉంటే అప్పుడు డిగ్రీ సెల్సియస్ లో నువ్వు రాసుకోవచ్చు. తీటా గాని స్మాల్ టీ గాని ఉంటే డిగ్రీ సెల్సియస్ లో రాసుకోవచ్చు. లేదు అంటే మాత్రం క్యాపిటల్ T మస్ట్ బి ఇన్ కెల్విన్. చూసుకోండి. సో సరే, క్యాపిటల్ T నీకు ఇచ్చాడు, రాసుకుంటాను. సరే, T ఈజ్ ఈక్వల్ టు 273 ప్లస్, దేవుడా నా పేషెన్స్ ని పరీక్షిస్తుంది బోర్డు, 17. సో 7 3 10 9, అయ్యా 9 290 కరెక్టే కదా? కెల్విన్ లోకి మారింది, టెంపరేచర్ కూడా వచ్చేసింది. కానీ స్టోరీలో ట్విస్ట్ ఏంటి? 50 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అన్నాడు, 1 మోల్ కాదు, 50 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. సో దానిలో ఎన్ని నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి అంటే, నేను ఇందాక చెప్పాను మీకు, ఎంతమంది గుర్తుందో, స్మాల్ m బై క్యాపిటల్ M ఇంటూ NA, అవగాడ్రో నంబర్. స్మాల్ m బై క్యాపిటల్ M ఇంటూ NA, అది నువ్వు రాయాలి. స్మాల్ m ఎంత? 50. క్యాపిటల్ M ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎంత? 44 గ్రామ్స్. 44 గ్రామ్స్ ఇంటూ అవగాడ్రో నంబర్ మీకు తెలియాలి, 6.023 ఇంటూ 10⁻23. అవగాడ్రో నంబర్ మీకు బై హార్ట్ అయి ఉండాలమ్మా. 6.023 ఇంటూ 10⁻23. బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ కూడా ఇవ్వలేదు ఇక్కడ. బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ కూడా సబ్స్టిట్యూట్ చేయాలి. ఇదే ఇచ్చే ఉంటాడు నాకు తెలిసి, ఇక్కడ టైపింగ్ చేసి ఉండరు, బట్ ఇచ్చే ఉంటారమ్మా ఖచ్చితంగా. బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ ఇచ్చే ఉంటారు. టెంపరేచర్ అన్ని సబ్స్టిట్యూట్ చేయండి, చాలా పెద్ద నెంబరే వస్తుంది దీనికి, చాలా పెద్ద నెంబర్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫర్ అ పర్టిక్యులర్ ఐడియల్ గ్యాస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రాఫ్స్ రిప్రజెంట్స్ వేరియేషన్ ఆఫ్, క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి. ఏందది? మీన్ స్క్వేర్డ్ వెలాసిటీ. 2 పదాలు ఉంటాయి, రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ,
కానీ నీ క్వశ్చన్లో ఏమిచ్చాడు? మీన్ స్క్వేర్ वेलोसिटी. कुछ डिफरेंस समझ में आया? అదన్నమాట. ఎవరైతే ఈ రెండు పిక్చర్స్ లోను 6 డిఫరెన్సెస్ కనిపెట్టండి అని చెప్పి కొన్ని గేమ్స్ ఉంటాయి చూసారా, అవి ఆడేవాళ్ళు ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చేయగలరు. రూట్ మీన్ స్క్వేర్ వేరు, మీన్ స్క్వేర్ వెలాసిటీ వేరు. రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ అంటే అండర్ స్క్వేర్ రూట్ v1 స్క్వేర్ ప్లస్ v2 స్క్వేర్ ప్లస్ v3 స్క్వేర్ కదా, లేదా విఆర్ఎంఎస్. కానీ మీన్ స్క్వేర్ వెలాసిటీ అంటే విఆర్ఎంఎస్ స్క్వేర్. దీని ఇటువైపు వస్తుంది కదా, ఇది విఆర్ఎంఎస్ ఇజ్ ఈక్వల్ టు బై ఎన్ కదా. నీకు స్క్వేర్ మీన్ స్క్వేర్ వెలాసిటీ కావాలి, మీన్ ఉండాలి, స్క్వేర్ ఉండాలి, రూట్ ఉండకూడదు. రూట్ ఉండకూడదు అంటే ఇటువైపు స్క్వేర్ చేయాలి. సో మీన్ స్క్వేర్ వెలాసిటీ అంటే ఇది, రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ అంటే కేవలం విఆర్ఎంఎస్. ఇప్పుడు దీనికి టెంపరేచర్ కి రిలేషన్, మనకి టెంపరేచర్ కి విఆర్ఎంఎస్ కి రిలేషన్ ఏం తెలుసు? విఆర్ఎంఎస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ టీ. అప్పుడు విఆర్ఎంఎస్ స్క్వేర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. ఖతం కహానీ. ఇట్ ఈస్ అ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. మరీ పెద్దది పెట్టానమ్మా. ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ కరెక్ట్. గాట్ ఇట్? ಗೊತ್ತಾಯ್ತಾ? నెక్స్ట్ బాబోయ్ కన్నడ. ఓకే. ద డయాటామిక్ గ్యాస్ gamma1 ఫర్ అ డయాటామిక్ గ్యాస్. ఒక డయాటామిక్ గ్యాస్ కి gamma1 Cp/Cv చూసారా? రిజిడ్ మాలిక్యూల్, నాన్ రిజిడ్ మాలిక్యూల్ పడింది బిట్. అండ్ gamma2 ఫర్ అనదర్ డయాటామిక్ మాలిక్యూల్, వేరే డయాటామిక్ మాలిక్యూల్ కి gamma2, రెండు డయాటామిక్. బట్ ఆల్సో హ్యావింగ్ వైబ్రేషనల్ మోడ్. సెకండ్ గ్యాస్ కి వైబ్రేషనల్ మోడ్ కూడా ఉంది. అసలు ఇది ఆప్షన్స్ చూడండి, మీరు చదవక్కర్లేదు. మనం ఇందాక ప్రూవ్ చేసామా లేదా? దేనికైతే వైబ్రేషనల్ ఉంటుందో దానికి గామా వాల్యూ తగ్గుతుంది. ఇది మనం ఇందాక ప్రూవ్ చేసామా? ఇది మనం ఇందాక ఆల్రెడీ ప్రూవ్ చేసాం. క్లాస్ విన్న వాళ్ళు ఒకసారి పేజెస్ వెనక్కి తిప్పి చూడండి, నేను చెప్పిన క్లాస్ లో ఉంది ఇది. సో gamma2 ఈజ్ లెస్ దాన్ gamma1. ఇంక నువ్వు ఆలోచించక్కర్లా. gamma2 ఈజ్ లెస్ దాన్ gamma1 ఎందుకంటే gamma2 కి వైబ్రేషన్ ఉంది అని చెప్తున్నాడు. సో ఇప్పటికీ మీకు ఏమర్థమైంది? ఈ పాటికి మీకు అర్థం అవ్వాలి, కేటీజీలో ప్రాబ్లమ్స్ ఇంతెంత ఉండవు, ఇంతే ఉంటాయి, బాగుంటాయి, చెయ్యండి. సో కేటీజీని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టి వెళ్ళొద్దు. ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు అట్లీస్ట్ సగమైనా ప్రిపేర్ అవ్వండి. పూర్తిగా అసలు 100% ప్రిపేర్ అయితే బెస్ట్. సగం కొంచెమైనా ప్రిపేర్ అయ్యాలండి, నువ్వు చేసేయగలుగుతావు, ప్రాబ్లమ్స్ చేయగలుగుతావమ్మా. నెక్స్ట్, ఏ కంటైనర్ ఫిక్స్డ్ వాల్యూమ్ అంటే వాల్యూమ్ కాన్స్టెంట్ కంటైన్స్ గ్యాస్ అట్ 27 degrees Celsius. ఖచ్చితంగా 27 ప్లస్ 273 వెంటనే వేసుకోవాలి. ఇది ఎంత అవుతుందో మనకి 300 Kelvin. టు డబుల్ ద ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్, టెంపరేచర్ ఆఫ్ అబ్బబ్బబ్బా అసలు ఇది ఏమైనా ఉందా? ఏమైనా ఇది ఉందా అమ్మ? చార్ల్స్ లా అమ్మ వాల్యూమ్ కాన్స్టెంట్ అయినప్పుడు PV is equal to nRT లో వాల్యూమ్ కాన్స్టెంట్, NR కాన్స్టెంట్, P is directly proportional to T. సో ప్రెషర్ ని డబుల్ చేశాడు. P/2P is equal to ఇనిషియల్ టెంపరేచర్ 300, ఫైనల్ టెంపరేచర్ ఎంత? అయితే స్టోరీలో ట్విస్ట్ ఏంటి చెప్పండి. స్టోరీలో ట్విస్ట్ ఏంటి? సరే నేను చేసేస్తాను, మీరు నాకు చెప్పండి. సో T2 is equal to 600 Kelvin. వావ్, ఆన్సర్ 600. కరెక్టా రాంగా? నేను జేఈ ఎగ్జామ్ లో కూర్చున్నా, నేను 600 రాసి ఇంటికి వచ్చేసా. ఒక బిట్ సూపర్ కరెక్ట్, మస్తు కరెక్ట్, ఇంకా పక్కా కరెక్ట్ అనుకుని నేను వచ్చా ఇంటికి. నాకు దీనికి మార్కులు పడతాయా, -1 పడుతుందా, +4 -1 చెప్పండి. అక్షిత, వేదాంతు వెళ్దాం అనుకుంటున్నాను, మీరు ఏ బ్రాంచ్ లో చెప్తారు? నేను ఏ బ్రాంచ్ లోనూ చెప్పను నాన్న. ఐ డోంట్ టీచ్ ఇన్ ఆఫ్లైన్ సెంటర్స్ అట్ ఆల్. ఐపీ ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ PDF టెలిగ్రామ్ లో పెట్టాం నాన్న, ఆల్రెడీ పెట్టేసాం బంగారం. నాకు +4 -1 చెప్పండి.
రాంగ్ ఆన్సర్, -1 పోయింది బిట్. చూసారా, ఇట్లా ఉంటుంది అనమాట మనకి. ప్లీజ్ ప్రొవైడ్ షార్ట్ నోట్స్ ఫర్ ఆల్ చాప్టర్స్. షూర్ నాన్న, హెచ్విఎస్ సిరీస్ లో మాత్రం పక్కాగా నేను షార్ట్ నోట్స్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ ముందువన్నీ కూడా -5 కరెక్ట్, -5 మార్క్స్, బికాజ్ ఆన్సర్ డిగ్రీ సెల్సియస్ లో కావాలి, నాకు కెల్విన్ లో వచ్చింది. సో మార్చుకోవాలన్నమాట. సో ఆబ్వియస్లీ ఇప్పుడు మీకు తెలుసు 600 - 273 చేస్తే అయిపోయాయి. దేవుడా, 600 - 273 ఎంత వస్తే అంత మీరు ఆన్సర్ రాయగలరు. ఇప్పుడు మిస్టేక్ ఏంటి తెలుసుకోండి చాలు, మనం ఇంకేం ఎక్కువ కష్టపడక్కర్లేదు. మోనో అటామిక్ గ్యాస్ గామా 5/3 ఇచ్చాడు. స్టోర్డ్ ఇన్ థర్మల్లీ ఇన్సులేటెడ్. థర్మల్లీ ఇన్సులేటెడ్ అంటే అడియాబాటిక్. ఇది థర్మోడైనమిక్సా కేటీజీయా మనం ఆశ్చర్యపడక్కర్లేదు, రెండు కలిపి కొట్టడమే. అండ్ గ్యాస్ ఈజ్ సడన్లీ, చూసారా సడన్లీ అన్నా కూడా అడియాబాటిక్. కంప్రెస్ టు 1/8 ఆఫ్ ఇట్స్ ఇనిషియల్ వాల్యూమ్. సో రాసుకోండి, V1 = V అయితే V2 = V/8. రేషియో ఆఫ్ ఫైనల్ ప్రెషర్ అండ్ ఇనిషియల్ ప్రెషర్, P కి V కి రిలేషన్. అడియాబాటిక్ లో P1 V1 పవర్ గామా PV పవర్ గామా, P1 V1 పవర్ గామా = P2 V2 పవర్ గామా. ఐ హోప్ మీరు చేసేయగలరు అనుకుంటున్నాను. P1/P2 కావాలి నీకు, అవునా? రేషియో ఆఫ్ ఫైనల్ టు ఇనిషియల్, సారీ, రేషియో ఆఫ్ ఫైనల్ టు ఇనిషియల్. P2/P1 = V1/V2 హోల్ పవర్ గామా. సో V2 ఎంత? V/8, 8 పవర్ గామా, 8 పవర్ గామా వాల్యూ 5/3, 2 క్యూబ్ 2^5. ఇది మీరు చేస్తారు. చూడండి 25 లో అసలు మీరు ఎక్కడ ఇబ్బంది పడేదే లేదు, అన్ని సూపర్ ఈజీగా ఉన్నాయి కదా. హీలియం ఆర్గాన్ చూస్తే నీకేం అర్థమైంది? హీలియం మోనో అటామిక్, హీలియం మోనో అటామిక్, ఆర్గాన్ మోనో అటామిక్. సేమ్ రూమ్ టెంపరేచర్ కాన్స్టెంట్. రేషియో ఆఫ్ యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ పర్ మాలిక్యూల్. ఏదైనా అందులోనూ ఒకటే మాలిక్యూల్ ఉంది, ఇందులోనూ ఒకటే మాలిక్యూల్ ఉంది కదా, రెండు మోనో అటామిక్. హీలియం ఇచ్చాడు, ఆర్గాన్ ఇచ్చాడు, రెండు మోనో అటామిక్. మోనో అటామిక్ టెంపరేచర్ సేమ్, గ్యాస్ యొక్క ఎనర్జీ రేషియో ఆఫ్ యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అవుతుంది? అయితే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ లేదా టెంపరేచర్. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ సేమ్, టెంపరేచర్ సేమ్. సో ఆన్సర్ 1:1 కదమ్మా, ఆన్సర్ 1:1 వస్తుంది మనకి. దట్స్ ఇట్. అర్రే, ఇది ఎవరు ఆన్సర్ చేస్తారు? ట్రైఅటామిక్, డైఅటామిక్, మోనో అటామిక్ అనగానే 5/3. డైఅటామిక్ రిజిడ్, ఆహా సూపర్. చూడండి, డైఅటామిక్ రిజిడ్, డైఅటామిక్ నాన్ రిజిడ్. కేఆర్డి మ్యామ్ క్లాస్ విన్నవాళ్ళు అదన్నమాట సంగతి. చేస్తారుగా? క్యాన్ యూ డూ ఇట్ ఆర్ నాట్? ఒరే లెజెండ్ అఫీషియల్ ఆపు నాన్న, 40 రూపీస్ పంపించడం ఆపు. ఐఎమ్ సీయింగ్, డోంట్ వరీ. లెజెండ్ అఫీషియల్, స్టాప్ సెండింగ్ దట్ 40 రూపీస్, ఆర్ ఇఫ్ యూ హ్యావ్ మనీ యూ సెండ్ ఇట్. ఎందుకు వేదాంతకు ఊరికే డొనేట్ చేస్తావు డబ్బులు? మీ క్లాస్ డైలీ ఉంటుందా యూట్యూబ్ లో? జేఈ మెయిన్స్ ఉదయ్ షుడ్ క్రాక్. అరే బంగారం, నీ యూజర్ ఐడి నాకు సూపర్ ఇష్టం రా నాన్న. జేఈ మెయిన్స్ ఉదయ్ షుడ్ క్రాక్, లవ్ యూ. సో ఎస్ అమ్మా, నా క్లాస్ వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే 4 days ఈవినింగ్ 7:30కి ఉంటుంది. మండే ట్యూస్డే ఉండదు నవంబర్ వరకు. నవంబర్ నుంచి అన్ని రోజులు ఉంటుంది. చేస్తాం మ్యామ్, చేస్తాం. ఓకే చెయ్యండి, చేస్తారు, మీరు చేస్తారు నాకు తెలుసు. కన్సిడర్ సౌండ్ వేవ్ ట్రావెలింగ్ ఇన్ ఐడియల్ గ్యాస్ ఆఫ్ హీలియం CH4CO2. ఏంటిది? హీలియం CH4CO2 అంటే, హీలియం అంటే ఏంటమ్మా? మోనో అటామిక్. CH4 అనేది పాలీ అటామిక్, అంటే దీంట్లో వైబ్రేషన్ కూడా యాడ్ అవుతుంది. CO2 అనేది ట్రై అటామిక్, లీనియర్. ఆల్ ద గ్యాసెస్ హ్యావ్ సేమ్ రేషియో P/ρ. సేమ్ రేషియో P/ρ ఉంది. P ప్రెషర్, రో డెన్సిటీ. స్పీడ్ ఆఫ్ సౌండ్ త్రూ గ్యాసెస్ ఎంత? ఏమడిగాడు? రేషియో ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ సౌండ్ అడిగాడు, అంతే. RMS కూడా కాదు, స్పీడ్ ఆఫ్ సౌండ్. స్పీడ్ ఆఫ్ సౌండ్ కి √/,
గామా ఆర్ టీ బై క్యాపిటల్ ఎం లేదా గామా పి బై రో. పి బై రో సేమ్ అన్నాడు అంటే స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ గామా. అయిపోయింది. ఒక్కొక్క దానికి హీలియం గామా వాల్యూ, CH4 గామా వాల్యూ, CO2 గామా వాల్యూ రాసుకోవడమే. సో హీలియం గామా వాల్యూ ఎంత అవుతుందమ్మా మనకి 5/3. ఫస్ట్ 5/3 ఎక్కడుంది చూడండి, ఇది పోయింది, ఆప్షన్ ఎలిమినేషన్, ఇది పోయింది, 5/3 5/3. సెకండ్ గ్యాస్ CH4 అంటే అది పాలీ అటామిక్. సో పాలీ అటామిక్ లో మనకి CH4 పోనీ తెలియకపోయినా CO2కి రండి. CO2 వాల్యూ ఎంత మనకి, ఓకే మనకి డివైడ్ ఏం అవ్వవు కదా, సరే నేను మామూలుగా చెప్తున్నాను. CO2 అంటే ఏంటమ్మా, లీనియర్ పెయిర్. లీనియర్ పెయిర్ అంటే మనకి 6 ఉంటాయి కదా. సో 6 + 6 ఉంటాయి కదా. 6 అంటే 3 1 4 1 4/3. సో 4/3 ఉన్నది కరెక్ట్. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 4/3 కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. దీనికి కూడా 4/3 ఎలా వస్తుంది అంటే మనకి వైబ్రేషన్ ఉంది కదా, వైబ్రేషన్ వల్ల రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో 4/3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. నెక్స్ట్, మీన్ ఫ్రీ పాత్ అండ్ యావరేజ్ స్పీడ్. చూసారా, మీన్ ఫ్రీ పాత్ ఇచ్చారు. యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్ అట్ దిస్ మచ్ టెంపరేచర్ 1 atmosphere ఆర్ దిస్ మచ్ అండ్ దిస్ మచ్. నీకేమి ఇచ్చాడు చూడు, లాంబ్డా ఇస్ ఈక్వల్ టు 3 × 10⁻⁷ meters and V average velocity is equal to 600 meters per second. తర్వాత టెంపరేచర్ కెల్విన్ లోనే ఉంది, ప్రెషర్ 1 atmosphere ఇచ్చారు. ఇది SI యూనిట్ కాదు, మార్చుకోవాలి. క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ కొలిజన్స్. ఎన్ని నంబర్ ఆఫ్ కొలిజన్స్ జరుగుతాయి అన్నాడు. ఫ్రీక్వెన్సీ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందాక మీకు ఒక చిన్న ఫార్ములా చెప్పాను. ఏంటది, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం టేకెన్. అయిపోయింది. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం టేకెన్. టైమ్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై వి. లాంబ్డా ఎంత, 3 × 10⁻⁷, వి 600. సో 3 200. సో ఇది 1/2 × 10⁻, పైకి వస్తే 10⁻⁻9. కానీ నీకు టీ కాదు, నీకేం కావాలి, ఫ్రీక్వెన్సీ. F ఈజ్ ఈక్వల్ టు 1/t కదా. సో 2 × 10⁻9. ఖతం కహాని. చూడండి, క్లాస్ సరిగ్గా వినాలే గాని మీరు ప్రతి ప్రాబ్లమ్ చేయగలుగుతారు. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు నా రికమెండేషన్ ఏంటంటే నోట్స్ పక్కన పెట్టుకోండి. ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి నోట్స్ లో వెతుక్కోండి, మేడం ఏం చెప్పారు, ఈ పాయింట్ కనెక్ట్ అవుతుంది, చేసేయండి. చూసి చేయండి, చూడకుండా చేయొద్దు. సొల్యూషన్కి వెళ్ళిపోద్దు, డైరెక్ట్ గా సొల్యూషన్కి వెళ్ళొద్దు. క్వశ్చన్ చదవండి, నోట్స్ లో వెతుక్కోండి, మేడం ఈ పాయింట్ ఏమైనా చెప్పారా, ఇంకా అప్పటికీ రాకపోతే అప్పుడు సొల్యూషన్కి వెళ్ళండి. ప్రెషర్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ కంటైన్డ్ ఇన్ అ క్లోజ్డ్ వెజల్. క్లోజ్డ్ వెజల్ అంటే V కాన్స్టెంట్ అవుతుందమ్మా. క్లోజ్డ్ వెజల్ అంటే V కాన్స్టెంట్. ప్రెషర్ ఇంక్రీజ్డ్ బై 0.4%, హీటెడ్ బై అంటే ΔT ఈజ్ ఈక్వల్ టు 1 degree Celsius. అప్పుడు ఇనీషియల్ టెంపరేచర్ ఏమవుతుంది, నీకు 0.4% అనేది ΔP/P లో పర్సెంటేజ్ చేంజ్ కదా. సో ΔP/P ఈజ్ ఈక్వల్ టు 0.4/100. ΔT/T దీన్ని ఎలా చేయాలి, V కాన్స్టెంట్. సరే V కాన్స్టెంట్ కాబట్టి PV ఈజ్ ఈక్వల్ టు NRT ప్రకారం V కాన్స్టెంట్, NR కాన్స్టెంట్, P డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T. సో ΔP/P is equal to, in percentage change, is equal to ΔT/T percentage change. So ΔT/T is equal to 0.4/100. ΔT ఎంత ఇచ్చారు, 1 degree Celsius. సో T is equal to 0. T is equal to కాదు, T is equal to 100/0.4. సో ఆన్సర్ డిగ్రీ సెల్సియస్, కెల్విన్ రెండు ఇచ్చాడు. నీకు ఎందులో వస్తుంది, కెల్విన్ లో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డిగ్రీ సెల్సియస్ ఇచ్చాడు కదా, డిగ్రీ సెల్సియస్ అనుకుంటున్నారు, కాదు, కెల్విన్ లో వస్తుంది. కెల్విన్ లో రావాలి. డిగ్రీ సెల్సియస్ లోకి కన్వర్ట్ చేయండి. 250 కెల్విన్ ఉందిగా, సరిపోయింది. 250 కెల్విన్ అయిపోయింది.
డైమెన్షన్స్ అడిగేది. ఇది యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, ఈ లెసన్ కాదు. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఇది ఒకటి పక్కన పెట్టండి. మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ లో చెప్పుకుందాం. 25 అయ్యే పోయాయి, 24 స్టార్ట్ అయింది. యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మోనో అటామిక్ మాలిక్యూల్ ఇస్ దిస్ మచ్ అట్ ఏ టెంపరేచర్ దగ్గర. ఏమి సింపుల్ ఫార్ములా, కేబిటి. నీకు ఈ ఇచ్చాడు, కే వాల్యూ ఇచ్చాడు, టీ ఫైండ్ అవుట్ చేయాలి. ఏమైనా కష్టం ఉందా? సో ఇప్పుడు చెప్పండి, ప్రాబ్లమ్స్ మీరు చేయగలరా చేయలేరా? కాన్ఫిడెన్స్ ఏమైనా వచ్చిందా రాలేదా? టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ 1 mole ఆఫ్ ఆక్సిజన్ 27 degrees Celsius. 1 mole ఆఫ్ ఆక్సిజన్ 27 degrees Celsius. ఆర్ ఇచ్చాడు, ఆర్ బై ఎన్ఏ కదా, ఇది కూడా మీరు చేయగలరు. సో ఇప్పుడు చెప్పండి అమ్మా, ఆర్ యూ కాన్ఫిడెంట్ ఇనఫ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఇన్ కేటీజీ ఆర్ నాట్? కనీసం ప్రతి 10 ప్రాబ్లమ్స్ లో నేను ఒక 4 to 6 ప్రాబ్లమ్స్ చేయగలను. ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందా రాలేదా? ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ ఫర్ టీఎస్ ప్లీజ్. నిహారిక ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టేశామమ్మా ఐపీఈ. నేను ప్రతి 10 ప్రాబ్లమ్స్ లో కనీసం 4 to 6 ప్రాబ్లమ్స్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ మీకు వచ్చిందా రాలేదా అమ్మా? సో ఇప్పుడు జరుగుతున్న వీడియో డిస్క్రిప్షన్ లో మీకు కావాల్సినంత బోలెడంత ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇప్పుడు జరుగుతున్న వీడియో డిస్క్రిప్షన్ లోకి వస్తే గనక మీరు, మనము ఐపీఈ కోసం రికార్డెడ్ క్లాసెస్ తో ఉన్న బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేసాము, ధృవ బ్యాచ్. సో ఏపీ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ ఏపీ స్టూడెంట్స్ ఐపీఈ కావాలి అనుకుంటే ఇక్కడ లింక్ క్లిక్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇయర్ ఏపీ స్టూడెంట్స్, ఏపీ తెలంగాణ రెండు ఇందులోనే ఉన్నాయి. 999 రూపీస్. అన్ని రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, ప్లస్ అప్పుడప్పుడు లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇందులో నేను లైవ్ వచ్చి కూడా లైవ్ క్లాసెస్ కూడా చెప్తాం. సెకండ్ ఇయర్ వాళ్ళు ఏపీ అండ్ తెలంగాణ సింగిల్ లింక్ లో ఉంటుంది. ఇది ఐపీఈకి సంబంధించి. మీరు జేఈకి సంబంధించి ఏకలవ్య జేఈ మెయిన్స్ టెస్ట్ సిరీస్ మీకు ఆఫర్ ఇంకా వ్యాలిడ్ ఉందమ్మా. ఇంకా 999 రూపీస్ ఉంది కాబట్టి టెస్ట్ సిరీస్ దయచేసి మళ్ళీ చెప్తున్నాను, కాలేజ్ టెస్ట్ సిరీస్ కాకుండా బయట టెస్ట్ సిరీస్ రాయాలి. అప్పుడే మీకు మార్క్స్ కంపారిజన్ తెలుస్తుంది. సో ఏకలవ్య టెస్ట్ సిరీస్ హైయెస్ట్ కాంపిటీషన్ ఉండే టెస్ట్ సిరీస్ ఏదైనా ఉందంటే ఇదే. మన దగ్గర జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ కొట్టేవాళ్ళు, జేఈ మెయిన్స్ లో ర్యాంక్ కొట్టేవాళ్ళు రాసే టెస్ట్ సిరీస్ కాబట్టి ఇక్కడ. నెక్స్ట్ కెమిస్ట్రీ రికార్డు, కెమిస్ట్రీ ప్రాజెక్ట్, ఫిజిక్స్ రికార్డు పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే, కేఆర్డి మ్యామ్ షీట్ కావాలనుకున్న వాళ్ళు ఇందులో ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొబైల్ నంబర్, ఫోన్ నంబర్ అవన్నీ ఎంటర్ చేయాలనుకోండి, ఓటీపీ. కేఆర్డి మ్యామ్ షీట్ లో నేను త్వరలోనే నా హ్యాండ్ రిటన్ నోట్స్ ఫర్ సెకండ్ ఇయర్ అప్గ్రేడెడ్ పెట్టబోతున్నాను. సో దేర్ విల్ బి అగైన్ అ సర్ప్రైజ్. కాన్ఫిడెన్స్ వచ్చిందా అమ్మా? ఒక్కళ్ళైనా పెట్టారు, థ్యాంక్ యూ. I cannot be able to open it. నిహారిక ఏమి ఓపెన్ చేయలేకపోతున్నావు? విచ్ లింక్? I hope the session is very useful for you all. ఒకసారి సెషన్ ని లైక్ కూడా చేసేయండి అమ్మా. నిహారిక ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ మెసేజ్. యాక్చువల్లీ ఏ లింక్ ఓపెన్ చేయలేకపోతున్నావు? ఫ్లూయిడ్స్ చాప్టర్ కన్ఫ్యూజన్ గా ఉంది మ్యామ్, ప్రాబ్లమ్స్ రావట్లేదు. అదంతా నాన్న అదో జిడ్డు. నేను చెప్తాలే, ఫ్లూయిడ్స్ కంగారు పడకండి. శ్రీనివాస్ డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్. కేఆర్డి మ్యామ్ షీట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కేఆర్డి మ్యామ్ షీట్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టామా మనము? ఐపీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టామే. ఒక్క నిమిషం అమ్మ, కేఆర్డి మ్యామ్ షీట్ నేను ఓపెన్ చేస్తాను. సో కేఆర్డి మ్యామ్ షీట్ లో కింద చూసుకుంటే ఐపీఈ ఉంటుంది చూడండి. ఇలా కింద చూసుకుంటూ వెళ్తే ఎక్కడో ఐపీఈ ఉంటుంది. కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఎప్సెట్ 26 డిపిపిస్ ఫుల్ లెంత్ టెస్ట్. ఐపీఈ ఎక్కడ పెట్టారు మా వాళ్ళు?
పోయిందమ్మా, ఇందులో ఐపీఈ లేదు. ఐపీఈ పెట్టిస్తాను నాన్న. నిహారిక ఐపీఈ పోయింది, ఇందులో డిలీట్ అయిపోయింది. చాలా మంది హ్యాండిల్ చేయడం వల్ల ఐపీఈ డిలీట్ అయిపోయిందమ్మా. నిహారిక, ఐ విల్ సీ దట్ ఐపీఈ ఈస్ అప్లోడెడ్ హియర్. ఇక్కడ ఐపీఈ కూడా పెట్టిస్తానమ్మా. సరేనమ్మా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. రేపటి నుంచి ఆసిలేషన్ స్టార్ట్ అవుతుంది. ఆసిలేషన్స్ అగైన్ మంచి చాప్టర్. ఆసిలేషన్స్ కంపల్సరీగా చేయాలి, బికాస్ ఆసిలేషన్స్ ఇస్ రిలేటెడ్ టు వేవ్స్. ఆసిలేషన్స్ లో క్వశ్చన్స్ వస్తాయి, సింపుల్ హార్మోనిక్ మోషన్ లో వస్తాయి కాబట్టి రొటేషనల్ మోషన్ నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వీక్ వెడ్నెస్డే రొటేషనల్ మోషన్, ఆర్ ఎల్స్ సాటర్డే సండే ఐ కెన్ టేక్ రొటేషనల్ మోషన్ చెప్తానమ్మా. ఓకే, సో ఫస్ట్ రేపు ఏం వారం? థర్స్డే ఫ్రైడే 2 రోజులు ఆసిలేషన్ జరుగుతుంది. బికాస్ నేను ఇంతవరకు ఆసిలేషన్ చెప్పలేదు కాబట్టి ఒక మంచి డెప్త్ లో చాలా సీరియస్ గా ఆసిలేషన్స్ చెప్పుకుందాము. సో రేపు ఎల్లుండ ఆసిలేషన్ జరుగుతుంది. సాటర్డే రొటేషనల్ మోషన్ స్టార్ట్ చేస్తాను. రొటేషనల్ మోషన్ ఆల్రెడీ చెప్పాను కదా నేను. రొటేషనల్ మోషన్ ఆల్రెడీ చెప్పాను కదా. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్ కొంచెం టైం తర్వాత చెప్పుకోవచ్చు. మా థర్స్డే ఫ్రైడే ఆసిలేషన్స్ జరుగుతుంది. తర్వాత ఏ చాప్టర్ చెప్పాలి? ఇఫ్ యూ వాంట్, యూ హ్యావ్ ఎనీ ప్రియారిటీస్, లెట్ మీ నో. కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఐ విల్ ట్రై టేకింగ్. బట్ హెచ్విఎస్ సిరీస్ లో మాత్రం మొత్తం అన్ని జరిగేలాగా చూస్తాను. వాట్ ఎవర్ ఐ హ్యావ్ నాట్ టాట్ ఎర్లియర్ అవన్నీ కవర్ చేస్తాను. ఓకే.